We are nearly there. బుక్ రీడర్స్ క్లబ్ ప్రేక్షకులకి, వీక్షకులకి, శ్రోతలకి అందరికీ కూడా స్వాగతం. అన్ ఈవినింగ్ విత్ ది రైటర్ ఎడిషన్ 16కి మీ అందరికీ కూడా వెల్కమ్. ఈరోజు మనతో ఇద్దరు రైటర్స్ ఉన్నారు. స్వాతి కుమారి. హలో స్వాతి, వెల్కమ్ టు ద షో. Yeah, thanks. And Ravi Virelli. Hi Ravi, welcome to the show. Hi, Vishal. Hi. And Swati and Raviతో మాట్లాడుతూ వాళ్ళ గురించి, వాళ్ళ లిటరరీ వర్క్ గురించి సంభాషించడానికి మనతో ఈరోజు రేవంత్ ఉక్కలం ఉన్నారు. హాయ్ రేవంత్, వెల్కమ్ టు ది షో. నమస్తే అందరికీ. నమస్తే. రైట్ ఆడియన్స్, అబౌట్ స్వాతి కుమారి. స్వాతి తెలుగు కవయిత్రి, కథకురాలు, అనువాదకురాలు, పత్రికా సంపాదకురాలు. తను 3 కవితా సంపుటాలు ప్రచురించారు. కోడినెట్టి మెట్లు, ఆవిరి, 16 గడ్డిపోచలు. స్వాతి రాసిన కథలు చాలా పత్రికల్లో, కథా సంకలనాల్లో కూడా వచ్చినాయి. ఇంగ్లీష్ కవితలను, కథలను, వ్యాసాలను కూడా తను ట్రాన్స్లేట్ చేశారు. పొద్దు, వాకిలి వెబ్ పత్రికల్లో, వాకిలి పబ్లికేషన్స్లో తను సహ సంపాదకురాలుగా కూడా పనిచేశారు. స్వాతి వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్. ప్రస్తుతం తను మదనపల్లిలో రిషి వ్యాలీ స్కూల్లో పనిచేస్తున్నారు. రవీందర్ వీరెల్లి ఈజ్ అ పోయెట్, అనువాదకుడు, పత్రికా సంపాదకుడు. ఆయన 2 కవితా సంపుటాలు ప్రచురించారు ఇప్పటి వరకు. కొన్ని కథలు కూడా రాశారు. వాకిలి పబ్లికేషన్స్ ద్వారా వర్తమాన కవుల కవిత్వాన్ని, అనువాదాలను పుస్తకాలుగా తీసుకొస్తున్నారు రవి. వాకిలి వెబ్ పత్రిక ఆట అమెరికా భారతి క్వార్టర్లీ, అది కొన్నాళ్ళ పాటు సంపాదకుడిగా ఉన్నారు రవి. ఆయన ప్రస్తుతం అమెరికాలోని వర్జీనియాలో ఐటీ రంగంలో పనిచేస్తూ ఉన్నారు. దట్స్ అబౌట్ రవి వీరెల్లి. అండ్ ఇవాళ మోడరేటర్ రేవంత్ ఉక్కలం. తను హర్యానాలోని అశోక విశ్వవిద్యాలయంలో హిస్టరీ చదువుతున్నారు. ప్రపంచ చరిత్ర, శిల్పకళ, సాహిత్యం, సాహితీ ప్రక్రియలు, భారతీయ సంస్కృతి పట్ల రేవంత్కి చాలా ఆసక్తి. తెలుగు సాహిత్యం మీద కూడా చాలా మక్కువ ఉంది రేవంత్. ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నారు. రైట్, ఈరోజు అతడే ఒక సముద్రం, స్వాతి అండ్ రవి అనువాదం చేసిన ఓల్డ్ మెన్ అండ్ ద సీకి తెలుగు అనువాదం అతడే ఒక సముద్రం గురించి. స్వాతి అండ్ రవి యాజ్ ఎ రైటర్స్ వాళ్ళ ప్రాపంచిక దృక్పథం గురించి ఇంకా చాలా చాలా విషయాలు మాట్లాడుకుందాం. మీరు ఈ పుస్తకం గురించి కానీ, రైటర్స్ గురించి కానీ, ఆడియన్స్ మీకుండే సందేహాలు, సలహాలు, సూచనలు, ఫీడ్బ్యాక్ మీరు ఫేస్బుక్ లైవ్లో కామెంట్స్ రూపంలో రాయొచ్చు. ఇప్పుడు 1 గంట పాటు ఈ సంభాషణ జరుగుతుంది. 10 నుంచి 10:15 వరకు మీ ప్రశ్నలు ఏమైనా ఉంటే కూడా తీసుకుందాం. అప్పుడు స్వాతి, రవి కూడా రెస్పాండ్ అవుతారు. ఓవర్ టు యూ రేవంత్. సార్ చెప్పినట్టు నాకు చిన్నప్పటి నుంచి కూడా లిటరేచర్ అన్న, హిస్టరీ అన్న చాలా ఇష్టము. అలాగే నేను ఇంగ్లీష్ నవల ఎర్నెస్ట్ హెమింగ్వే యొక్క ఓల్డ్ మ్యాన్ అండ్ ద సీ బుక్ చదివాలన్నమాట. ఇది ఒక 6 years బ్యాక్, 6 సంవత్సరాల క్రితం చదివి ఉండొచ్చు. అప్పుడు ఏంటంటే అప్పుడు ఉన్న ఎర్నెస్ట్ హెమింగ్వే యొక్క తరం క్లాసిక్ రైటర్స్ అందరికీ చదువుతూ వచ్చినప్పుడు ఈ బుక్ చదివాను. సో ఎర్నెస్ట్ హెమింగ్వే బిలాంగ్స్ టు పర్టిక్యులర్ జనరేషన్ ఆఫ్ రైటర్స్. వాళ్ళు ఏంటంటే తక్కువ పేజీల్లో, తక్కువ సంఘటనల్లో ఎలా ఒక మనిషి యొక్క మానసిక స్థితిని క్యాప్చర్ చేయొచ్చు అన్న ప్రశ్న చుట్టూ తిరుగుతుంటారు మన నవలలన్నీ. అలానే అలాగే ఓల్డ్ మ్యాన్ అండ్ ద సీ కూడా. ఓల్డ్ మ్యాన్ అండ్ ద సీ చూస్తే నాకు నిజం చెప్పాలంటే నేను ఇంగ్లీష్ చదివినప్పుడు నాకు చాలా బోర్ కొడుతుంది. ఎందుకంటే అది అంటే అసలు ఇక్కడ పెద్ద ఏం జరుగుతుందో, ఒక పూటలో జరిగిపోతుంది స్టోరీ అంతా. ఒక 40-60 అంటే ప్రింట్ బట్టి ఎన్ని పేజీలు అనుకోండి, ఒక 80 పేజీలు అనుకుందాం. ఆ 80 పేజీలు ఒక పూటలో నడిచిపోతుంది. వాటిలో ఈ పడవ ఇలా జరిగింది, పడవ ఇలా జరిగింది,
ఆ చేపి ఇచ్చి వచ్చింది, ఇలా వచ్చింది, అలా వచ్చింది, అంతే మొత్తం నవలంతా అలా నడుస్తుంది. సో అప్పుడు ఈ తర్వాత ఆ, నాకు ఈ బుక్ దొరికింది, ట్రాన్స్లేషన్ అతని యొక్క సముద్రం అనేది. నిజాన్ని చెప్పాలంటే ఈ ట్రాన్స్లేషన్ యొక్క అనుభూతి చాలా భిన్నంగా ఉండింది అనమాట మొదటి ఒరిజినల్ కంటే. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా తెలుగు మాట్లాడడం కానీ, తెలుగు వినడం కానీ, తెలుగు పదాల్లో ఎంతో మృదుత్వం ఉంది, ఎంతో సంగీతం ఉందని భావిస్తాను. అందువల్ల ఈ నవల కూడా నాకు అలానే అనిపించింది. ప్లస్ ఇది కొంచెం దగ్గరగా క్రిటికల్ గా చదవాల్సి వచ్చింది కాబట్టి నాకు తెలిసి కొంచెం బోర్ లాంటిది ఏం కొట్టలేదు. కానీ నాకు కూడా చదువుతున్నప్పుడంతా చదువుతుండగా నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, అసలు ఎందుకు ఈ నవలని ఇప్పుడు ట్రాన్స్లేట్ చేశారు? అర్నెస్ట్ హెమింగ్వే ఎప్పుడో 1920లో అనుకుంటా రాసింది బుక్. ఇప్పుడు 20 గా 100 ఏళ్ల తర్వాత ఎందుకు ఈ పుస్తకం తీసుకురావాల్సి వచ్చింది తెలుగులోకి? థ్యాంక్స్ రేవంత్, దట్స్ అ వెరీ రెలవెంట్ క్వశ్చన్. మొదట మేము ఎందుకు అనుకున్నామంటే, అనల్ప పబ్లికేషన్స్ పబ్లిషర్ బలరాం గారు ఉన్నారు, ఆయన అడ్వైజ్ చేశారనమాట. ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ అస్. సో ఆయన ఒకసారి ఏమన్నారంటే, ఇది చాలా మంచి పుస్తకం, ఇది మీరు ఎందుకు తెలుగులో ట్రాన్స్లేట్ చేయకూడదు అని అడిగారు. జస్ట్ ఆయన చెప్పారు కాబట్టి చేద్దామని అనుకున్నాం, ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి. అదే తీరా నువ్వు అన్నట్టు ఇంగ్లీష్ బుక్ చదువుతుంటే, అండ్ ఇందాక నువ్వు చెప్పావు అదే, ఈయన హెమింగ్వే వచనం కానీ దాంట్లో ఉన్న గాఢత చాలా సింపుల్ గా చెప్తారు, కానీ చాలా పెద్ద విషయం చెప్తారు. ఎక్కువ మెలో డ్రామా ఉండదు, ఎక్కువ సాగతీత ఉండదు, ఇదంతా ఇది చాలా ఛాలెంజింగ్ గా అనిపించింది అనమాట. సో అలా చేస్తున్నప్పుడు ఓకే, ఇది మనకు మంచి ఎక్సర్సైజ్ అని అనుకున్నాం. దీని వెనక కాంటెక్స్ట్ కూడా ఏంటంటే, నేను రవి మోస్ట్లీ పోయిట్స్, మేము అప్పుడప్పుడు కథలు వ్యాసాలు ఇవన్నీ రాసినా కూడా బై నేచర్ ఆర్ మోస్ట్ ఆఫ్ అవర్ వర్క్ ఇస్ పోయిటరీ, అండ్ దట్ టు అబ్స్ట్రాక్ట్ పోయిటరీ. ఇట్స్ మోర్ టు డూ విత్ ఫీలింగ్స్, ఎమోషన్స్ అండ్ ఆల్ దట్. సో అట్లా చేసే మేము ఇది ఓకే, ఎప్పుడో ఒకసారి మనం కొత్త పాటలో వెళ్ళాలి, ఇది బ్రేక్ చేయాలనుకుంటున్నప్పుడు ఇది వి థాట్ దిస్ ఇస్ ద రైట్ థింగ్ ఫర్ అస్ టు డూ, రైట్? సో ఇది చదువుతున్నప్పుడు ఓకే, దిస్ ఈస్ ఛాలెంజింగ్ ఎనఫ్ ఫర్ అస్, చేద్దామని అనుకున్నాం. అట్లా చేస్తున్నప్పుడు సో దిస్ ఈస్ అవర్ మోటివేషన్ ఇనీషియలీ. అది చేస్తున్న టైంలో ఇంకోటి ఏమనిపించింది అంటే, స్కూల్లో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్కూల్లో లేకపోతే మీలాంటి పిల్లలు, మీకు ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది, మీరు ఇంగ్లీష్ బుక్స్ చదువుతారు, లైబ్రరీస్కి వెళ్తారు, ఇదంతా ఉంటుంది. బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ చిల్డ్రన్ అవుట్ సైడ్ రూరల్ ఏరియాస్ లో చాలా మంది పిల్లలకి ఇంగ్లీష్ చదవలేరు, ఈవెన్ 10th వచ్చిన 12th వచ్చిన కూడా. సో అట్లాంటి వాళ్ళకి వరల్డ్ క్లాస్ లిటరేచర్ తీసుకెళ్తే, ఎస్పెషలీ దిస్ బుక్, దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఇన్ మెనీ వేస్, ఇది తీసుకెళ్ళడం చాలా ఇంపార్టెంట్ అనిపించింది. ఓకే, ఇంకొకటి యా, సో దట్ ఈస్ ద మేజర్ రీజన్ బిహైండ్ వై వీ డిడ్ దిస్. అండ్ ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. ఐ థింక్ రవి కెన్ ఎక్స్ప్లెయిన్ ద అదర్ రీజన్స్ వై వీ డిడ్ దిస్. థ్యాంక్ యూ స్వాతి. స్వాతి చెప్పినట్టు మేమిద్దరం పోయిటరీ రాసిన పోయిటరీ మాకు దాదాపు చాన్నాళ్ళ నుంచి రాస్తున్నాం. కానీ ఆ పోయిటరీ రాస్తూ కూడా మనం ఏంటంటే ఒక సేమ్ అదే తరహా పోయిటరీ రాస్తున్నట్టు అనిపించి కాస్త బ్రేక్ కూడా తీసుకుంటే బాగుంటుంది అనిపించింది. బేసిక్ ఏంటంటే మన లైన్స్ మనమే బ్రేక్ చేయాలన్నట్టు. సో ఇది చాలా ఇందాక స్వాతి అన్నట్టు ఇది మంచి ఆపర్చునిటీ అనిపించింది. సో అయితే ఇంకా అదొక్కటే కాకుండా కూడా హెమింగ్వే రాసిన ఇప్పటివరకు రాసిన పుస్తకాలన్నింటిలో ద ఓల్డ్ మ్యాన్ అండ్ ద సీ అనేది చాలా ప్రత్యేకం. సో అది మీరు కూడా ఒప్పుకుంటారు. అంటే ఈ ప్రత్యేకత అనేది జస్ట్ ఈ అమ్మకాలు అవార్డుల వల్ల ఈ లెక్కల ప్రకారం చెప్పట్లేదు నేను, మామూలుగా కూడా దానికి చాలా కారణాలు ఉన్నాయి. సో ఈ నవల గొప్పదనం లేదా ఈ ప్రత్యేకత గురించి తెలుసుకోవాలంటే ముందు అసలు మనం ఈ నవల ఎలాంటి నేపథ్యం నుంచి వచ్చింది, ఈ నవల రాసినప్పుడు అసలు హెమింగ్వే మెంటల్ స్టేట్ ఎట్లా ఉండేది అనేది కూడా కొంచెము మనకి తెలిస్తే బాగుంటుంది. అంటే ఈ నవల వచ్చిన నేపథ్యము. సో నిజానికి 1940లో ఫర్ హూమ్ ద బెల్ టాల్స్ అనే నవల హెమింగ్వేది వచ్చింది. అది స్పానిష్ అంతర్యుద్ధం నేపథ్యంగా వచ్చిన నవల, అద్భుతమైన నవల. సో 1940లో వచ్చింది అది. 1950 వరకు ఇంకా అతను ఏం నవల రాయలే. అంటే ఆ తర్వాత 10 ఏళ్లలో హెమింగ్వే దగ్గర నుంచి అసలు ఏ గొప్ప రచన రాలేదు. 10 ఏళ్ల గ్యాప్ అనేది చాలా పెద్ద విషయం మనకు. ఆ 10 ఏళ్ల గ్యాప్ తర్వాత 1950లో అక్రాస్ ద రివర్ అండ్ ఇంటూ ద ట్రీస్ అనే నవల ఒకటి వచ్చింది. కాకపోతే ఆ నవల మీద విపరీతమైన నెగటివ్ రివ్యూలు వచ్చినాయి అప్పుడు ఆ టైంలో.
అనుకున్నంత దానికి రెస్పాన్స్ రాలేదు. సో ఆయనకి హెమింగ్వేకి ఏమనిపిస్తుంది, 10 ఏళ్ల తర్వాత రాసిన నవల దాని మీద నెగటివ్ రివ్యూస్ రావడము, ఆయన వయసు కూడా అయి ఉంటది, ఆయనకు అంతకుముందు ఆయన యాక్సిడెంట్స్ కూడా, ఇవన్నీ లెక్కలోకి వస్తే ఏంటంటే ఆయనకి రాయడం మీద అసలు తన పట్టుపోయిందేమో అని అనుమానపడతాడు ఆయన ఒక టైంలో. సో ఆ సమయంలో అయితే కొందరైతే ఇంకా హెమింగ్వే పని అయిపోయింది, ఈయన ఇంకేం రాయలేడని కూడా అన్నారట. సో అప్పుడు రాశాడు ఈ నవలని. అప్పుడు ఈయన ద ఓల్డ్ మ్యాన్ అండ్ ద సీ అనే నవలని అప్పుడు రాశాడు ఆయన. సో మనం అంటే కొద్దిగా సైకలాజికల్ గా చూస్తే యవ్వనంలో ఎన్నో గొప్ప విజయాలు సాధించి చాలా సంతోషంగా హ్యాపీ జీవితం గడిపిన చాలా మంది ఏంటంటే వృద్ధాప్యంలో చాలా అనామకంగా చేతకాని వాళ్ళలాగా మిగిలిపోయామని అనుకుంటారు వాళ్ళు. అంటే చాలా బిజీ లైఫ్ నుంచి వచ్చి చాలా ఎన్నో సాధించి అప్పటివరకు వృద్ధాప్యంలో ఏమి చేయలేకపోతున్నామని అనుకుంటారు. ముఖ్యంగా కళాకారులు ఇలాంటి ఫీలింగ్కి లోనవుతారు. సో అట్లాంటి నైరాశ్యం నుంచి బయటపడి తిరిగి శక్తిని పుంజుకొని తనని తానేంటో నిరూపించుకోవడానికే హెమింగ్వే ఈ నవల రాసిండేమో అని అనిపిస్తుంది మనకి. సో అంటే ఈ పుస్తకంలో హెమింగ్వే పోసింది ఒక జాలరీ పాత్రనే, కానీ ఆ జాలరీ పాత్ర అయినప్పటికీ అది కళాకారులకైనా రాజకీయ నాయకులకైనా ముఖ్యంగా రచయితలకు కూడా వర్తిస్తుంది అది, అంటే ఆ కాంటెక్స్ట్. సో అంటే ఈ పుస్తకానికి వస్తే మనకి మనల్ని బేసిక్గా ప్రపంచం నుంచి వేరు చేసి ఒక సముద్రం మీద ఎవరికి కనపడనంత దూరం తీసుకెళ్తాడు ఆయన హెమింగ్వే. తీసుకెళ్లి ఒక కొత్త ప్రపంచానికి తెరదీసి చూపిస్తాడు ఈ నవల మనకి. అంటే కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు చెప్పాలంటే ఈ నవల చాలా సింపుల్. అంటే ఒక ముసలాయన ఒక పెద్ద చేపను బట్టి దాన్ని మళ్ళీ సొర చేపలకే పోగొట్టుకుంటాడు. కానీ పట్టడానికి పోగొట్టుకోవడానికి మధ్య చాలా జరుగుతుంది. అంటే ఒక పగలు ఒక రాత్రి, మరో పగలు మరో రాత్రి, పెద్ద ఆయన పడ్డ స్ట్రగుల్ మనకి జీవితాలలో కష్టాలను ఎదుర్కొనే ఒక మెంటల్ స్ట్రెంగ్త్ని ఇస్తుంది. సో ఒక జీవిత సత్యాన్ని బోధిస్తుంది ఇది మనకి. అంటే ప్రకృతికి మనిషికి ఉన్న ఒక సంబంధాన్ని ఆ స్నేహాన్ని కూడా బలపరుస్తుంది. సో ఈ నవలలో ఇంకో విషయం ఏంటంటే, ఈ నవల చేపల పట్టడం అనేది ఒక ఆటనో ఒక వేటనో లేదా ఒక బిజినెస్ కాదు. అంటే చేపలు పట్టి అమ్ముకోవడం అట్లా కాదు. హెమింగ్వే ఉద్దేశంలో అంటే శాంటియాగో ఉద్దేశంలో కూడా చేపల వేట అనేది ప్రకృతిలో మమేకమై బతికే మానవ జాతి బతుకు రీతికి సంబంధించింది బేసిక్గా ఇది. సో అంటే హెమింగ్వే వ్యక్తిత్వానికి ఈ కథలో ఉన్న శాంటియాగో వ్యక్తిత్వానికి చూస్తే కనుక మనకి చాలా పోలికలు కనిపిస్తాయి. అంటే ఏంటంటే హెమింగ్వే వ్యక్తిత్వం, హెమింగ్వే జీవితం ఈ కథలో మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే గాఢమైన యుద్ధానుభవాలు, ఆయనకు జరిగిన యాక్సిడెంట్స్, ఆల్మోస్ట్ మృత్యు ఒడికి చేర్చిన ఒక విమాన ప్రమాదం, ఇవన్నీ హెమింగ్వే జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తాయి. సో ఆయన నిజ జీవితంలో ఎదుర్కొన్న కష్టాలని, సవాళ్ళని, అవన్నిటిని ధైర్యంగా ఎదిరించిన అనుభవం మనకి ఈ నవలలో స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇంకోటి ఏంటంటే హెమింగ్వే ఆయనకి లోతుగా తెలిసిన విషయాలను మాత్రమే రాస్తాడు. అంటే చేపల వేట మీద ఆయనకి ఉన్న ఆసక్తి బహుశా ఈ నేపథ్యాన్ని ఎన్నుకోవడానికి కారణం అనుకుంటా. ఆయనకి చేపల వేట మీద విపరీతమైన ఆసక్తి. ఆయనకి చివరిలో యాక్చువల్గా 12 మీటర్ల పొడవున్న ఒక ఫిషింగ్ బోట్ ఉండేది. ఆయన దాని పేరు పిల్లార్ అని ఏదో పెట్టాడు. సో ఆయనకి ఆ చేపల వేట అనేది అంత ఇష్టమైన హాబీ. సో అందుకనే అంత మైన్యూట్ డీటెయిల్స్ కూడా చెప్పగలిగాడు అనుకుంటా ఈ పుస్తకంలో. మీరు చూస్తే ఇందాక రేవంత్ కూడా అన్నాడు. సో అదే ఒకటే ఆ పడవ చుట్టే నడుస్తూ ఉంటది, అదే చెప్పినట్టు అనిపిస్తుంది, కానీ కాదు, అది చాలా చాలా మైన్యూట్ డీటెయిల్స్ మనకి వివరంగా చెప్తాడు ఆయన. సో ప్లస్ ఈ కథని కొంతమంది ఒక ఫేబుల్ అంటారు, ఒక నీతి కథ అంటారు, లేకపోతే కొంతమంది ఒక అలిగోరీ అంటారు, కొంతమంది సింబాలిజం ఉన్నది అంటారు. కానీ హెమింగ్వే ఏమంటాడు, వీటన్నిటికి ఏదిటికి ఒప్పుకోడు ఆయన ఏమంటాడంటే, దేర్ ఇజంట్ ఎనీ సింబాలిజం, ద సీ ఈజ్ ఎ సీ, ద ఓల్డ్ మ్యాన్ ఈజ్ అన్ ఓల్డ్ మ్యాన్, the sharks are all sharks, no better and no worse. All the symbolism that people say is shit అంటాడు. సో అది కానీ మనకి చాలా పోలికలు కనిపిస్తాయి దీంట్లో. అన్ని అలిగోరీ అనిపిస్తుంది, ఫేబుల్ అనిపిస్తుంది. సో అయితే ఇంకో విషయం ఏంటంటే, ఈ కథ ఒక నెలల్లో రాశాడా, ఒక సంవత్సరంలో రాశాడా అని కూడా కొంతమంది అనుకుంటారు. అయితే ఈ కథ యాక్చువల్గా ఏంటంటే 1936లోనే ఆయనకి ఆలోచన ఉండేదట ఈ కథ మీద రాయాలని. సో కానీ తర్వాత ఈ వేరే నవలల్లో పనులలో పడిపోయి బిజీ పడిపోయి అది అట్లా నలిగి ఆయన మనసులో ఒక నవలికగా రూపుదిద్దుకోవడానికి దాదాపు 15 ఏళ్ళు పట్టిందంటారు. సో
ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే 1951లో ఈ నవల ఆయన రాసినప్పుడు నిజానికి ఒక ట్రయాలజీ రాద్దాం అనుకున్నాడట. ఇది నాకు సర్ప్రైజింగ్ అనిపించింది. ఒక ట్రయాలజీ ఏంటంటే సముద్రము, గాలి, భూమి, ఈ 3 అన్నమాట. ఈ 3తో కలిసి ఒక ట్రయాలజీ రాద్దాం అనుకున్నాడు. ఇది సముద్రం ఇప్పుడు ఆయన రాసింది. ఈ సముద్రం అయిపోగానే ఎవరికో మిత్రుని చూపిస్తే దీన్ని వెంటనే పబ్లిషర్కి పంపించేసి అని చెప్పాడట ఆయన. సో అట్లా ఈ నోబెల్ బహుమతి పొందబోయే ఈ నవల అట్లా బయటకు వచ్చింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి దీని వెనుక నేపథ్యం. కానీ మనకి ఇంకా చెప్పుకోవాల్సింది నేపథ్యానికంటే ఎక్కువ ఈ హెమింగ్వేకి ఒక రైటింగ్ స్టైల్ ఉంటుంది. ఆ రైటింగ్ స్టైల్ ఈ నవలని ఎట్లా ఎన్హాన్స్ చేసింది అన్నది దాని గురించి కూడా మాట్లాడుకోవాలి. అది స్వాతి చెప్తావా? సో 2 విషయాలు ఇప్పుడు రవి చెప్పిన దానిలోంచి ఒకటేంటంటే రవి ఏమన్నారంటే హెమింగ్వే చేపగా పడవగా ఇట్లానే అన్నాడు. అయితే అది కరెక్టే, కానీ ఏమవుతుందంటే ఇప్పుడు ఏదైనా కవిత రాసినప్పుడు ఒక రైటర్ యొక్క ఇన్స్పిరేషన్, ఉద్దేశము ఒక పర్టికులర్ మేబీ ఫ్రమ్ హిజ్ రియల్ లైఫ్. ఇందాక చెప్పుకున్నట్టుగానే అతని జీవితంలో ఫ్రంట్ లైన్ వార్ డ్రైవర్ గా ఉన్నాడు. వార్లో ఉన్నప్పుడు వ్యాన్ డ్రైవ్ చేశాడు, హాస్పిటలైజ్ అయ్యాడు, చాలా చూసాడు అతని లైఫ్ లో. సో అతని లైఫ్ లో దగ్గరగా చూసింది మాత్రమే రాశాడు. అండ్ హీ వాంటెడ్ ఇంకొకటి, అతనికి ఈ వేటగాళ్ళు, ఫైటర్స్, సోల్జర్స్ వీళ్ళందరంటే చాలా అడ్మిరేషన్ ఉంటుంది. ఈ మోడర్న్ ఇంటెలెక్చువల్స్ లేకపోతే ఈ సాఫిస్టికేటెడ్ ఎవాల్వ్డ్ హ్యూమన్ బీయింగ్స్ అంటే ఆయన చాలా చిన్న చూపు అనమాట. ఎవరైతే రియల్ వరల్డ్ లో ఫైట్ చేస్తారో వాళ్ళే హీరోస్ అంటాడు. సో అది అతని బ్యాక్గ్రౌండ్. అండ్ అక్కడ చేపని పట్టడం మాత్రమే అతను చూపించదలుచుకున్నాడు. కానీ ఐ థింక్ ఫర్ రీడర్స్ హూ కమ్ ఫ్రమ్ అ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ అండ్ హూ నీడ్ డిఫరెంట్ డైరెక్షన్స్, this novel has a metaphorical significance in many ways. For example, indakante this fight can be the fight with old age, it is a fight with hopelessness, and it's a fight with loss of creativity, loss of hope. So I'm personally, for me, I could see all these metaphors in that. Okay, so another thing, metaphorical significance in there. Inkokati narration gurinchi, right? How the narration enhanced the subject. So different kinds of narrations తీసుకుంటారు రైటర్స్. ఈ పర్టికులర్ స్టోరీ టెల్లింగ్ కి ఇతని నరేషన్ ఎట్లాగా సూట్ అయింది, ఎందుకు ఇది కరెక్ట్ అంటే, మన రేవంత్ తో మాట్లాడుతూ అనుకున్నాం జనరలీ సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇలా ఒక పర్టికులర్ ఫీల్డ్ గురించి వచ్చే మూవీస్, బుక్స్, వీటిల్లో మేజర్ స్టోరీ ఏముంటదంటే, మేజర్ స్టోరీ క్యారెక్టర్స్ మధ్య ఉండదు, లేకపోతే ఎన్వైరన్మెంట్, అతని జీవితం ఏంటి, వీటి గురించి ఏమీ ఉండదు. ఒక పర్టికులర్ సిచ్యుయేషన్ ఉంటుంది, ఒక చాలా చిన్న టార్గెట్ లాగా అనిపించే టార్గెట్ ఉంటుంది. సో అతను వెళ్ళాలి, పడవలో చేపలు పట్టుకురావాలి. అది బిగినింగ్ లో చాలా చిన్నదిగా ఉంటుంది, కానీ when we go deep into it, అది స్టార్ట్ అయిన తర్వాత అది ఎంత టెక్నికాలిటీస్ ఉన్నాయి దాంట్లో. ఏ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకైనా పక్క వాళ్ళ ఫీల్డ్ లో ఉన్న టెక్నికాలిటీస్ తెలియదు. సో అది బాగా చూపిస్తుంది ఈ పుస్తకంలో. అయితే ఇప్పుడు టెక్నికల్ సబ్జెక్ట్ ని డీల్ చేసేటప్పుడు చాలా ప్రిసైజ్ గా ఉండాలి, చాలా క్లియర్ గా ఏది ఎక్కడ చెప్పాలి, ఎక్కడ చెప్పకూడదు, ఎంత అవసరం. లేకపోతే ఆ బిగువు పోతుంది. మనం ఆ ప్లేస్ లో ఉన్న ఒక సముద్రంలో పడవలో ఉన్నప్పుడు అనవసరమైన విషయాలు చెప్పడం వల్ల బిగువు పోతుంది, ఎంతవరకు అవసరం. సో అది చాలా బాగా ఈయన మెయింటైన్ చేస్తాడు. అదొక రీజన్ ఆ నరేషన్ గురించి. సో ఇంకొకటి ఏంటంటే, ఈయన నరేషన్ లో ఉన్న బ్యూటీ మన త్రిపుర ఒక బుక్ లో అంటారు, ఒక కథలో అతను హెమింగ్వే వచ్చిన లాగా నీట్ గా బ్రిస్క్ గా ఓవర్ టోన్స్ లేకుండా వెళ్ళిపోయాడు అని చెప్పి. సో అది మనకి హెమింగ్వే చదువుతుంటే చాలా క్లియర్ గా ఎంత యాప్ట్ గా చెప్పారు త్రిపుర అనిపిస్తుంది అనమాట. చాలా బ్రిస్క్ గా ఉంటుంది, నీట్ గా ఉంటుంది. ఓవర్ టోన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెలో డ్రామా ఉండదు. ఏ మెలో డ్రామా కానీ అనవసరమైన ఎమోషన్ ఉండాల్సిన దగ్గర ఉంటుంది, బట్ దాన్ని ఆయన లాంగ్వేజ్ తో మ్యానిపులేట్ చేయడు, ఎమోషనల్ మ్యానిపులేషన్ ఎక్కడ చేయడు. సో ఇది యాక్చువల్ గా జరిగింది, దీనిలోంచి నీకు ఎమోషన్ వస్తుందా తీసుకో. ఇఫ్ యూ కాంట్ సీ ఎనీ ఎమోషన్ ఆర్ ఎనీ ఫీలింగ్, దట్స్ అప్ టు యూ. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళిద్దరి రిలేషన్, ఒక చిన్న పిల్లాడు ఉంటాడు, వాళ్ళిద్దరు మాట్లాడుకునే సిచ్యుయేషన్స్ లో యూ కెన్ సీ లాట్ ఆఫ్ లవ్ అండ్ కనెక్షన్ వాళ్ళిద్దరి మధ్య. అది మనం చూడగలుగుతాం, కానీ ఎక్కడ చాలా అతి ప్రేమగా మాట్లాడడం, ఆబ్జెక్టివ్స్ ఇట్లా ఏమీ ఉండదు. సో అంత లౌడ్ గా చెప్పడం అనమాట. సో మనకి డైరెక్ట్ గా కనిపించేది చేప పడవ ఈ కథ అయినప్పటికీ, దీంట్లో అంటే నాకు పర్సనల్లీ టచ్ చేసింది ఏంటి అంటే, మనం చాలాసార్లు ఎస్పెషల్లీ పోయెట్ అవడం వల్ల కూడా ఉంటుందేమో, ఈ రిలేషన్షిప్స్, లవ్, వీటి గురించి చాలా క్వశ్చన్ ఉంటుంది. ఏంటి, వాట్ ఈస్ లవ్, ఎక్కడ ఉంటుంది ఇట్లా అని. అది మనకి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అంటే ఆ చిన్న పిల్లాడు ముసలాయన కోసం ఎదురు చూడడం, లేకపోతే ఆ ముసలాయన ఈ పిల్లాడి కోసం ఏదో చేయడం,
అతను సముద్రంలో తప్పిపోయినప్పుడు, ఇబ్బందులు పడుతున్నప్పుడు ఈ అబ్బాయిని తలుచుకోవడం, వీడుంటే బాగుండు అని అనుకోడు. సో అంతకన్నా ఏమనుకోడు, పిల్లాడు ఉంటే బాగుండు అనుకుంటాడు అంతే. ఆ అనుకోవడంలోనే మనకు తెలుస్తుంది అతని ఒంటరితనంలో ఎంతగా ఈ పిల్లాడు పని వేసుకుపోయాడు అని చెప్పి. సో యా, ఐ థింక్ దిస్ ఆర్ ఆల్ ద పాయింట్స్ దట్ ఐ లైక్డ్ అబౌట్ హిస్ మూవీ. ఇప్పుడు మీరు ఇద్దరు మీ గురించి అంటే సార్ చెప్తున్నప్పుడు బయోడేటా ప్లస్ మీరు ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడు మీరు కవులు అని చెప్పారు. నా ప్రకారం ఏంటంటే వచనంలో చెప్పలేనిదే మనం కవిత్వంలో చెప్పాలి. అంటే మనం రోజు మాట్లాడుకుంటున్నప్పుడు మనం ఏం కవిత్వం మాట్లాడుకుంటాం కదా, మామూలు మాటలు మాట్లాడుకుంటున్నాము. కానీ కవిత్వం ఎప్పుడు వస్తుందంటే ఇంకా ఆ వ్యాకరణం కానీ పంక్చువేషన్ కానీ ఇప్పుడు భాషలో నియంత్రణ అంతా వెన్ ఇట్ బికమ్స్ అ ఫార్మ్ ఆఫ్ రెగ్యులేషన్. ఆ రెగ్యులేషన్ నుంచి నువ్వు లిబరేట్ అవ్వడానికి ముక్తి కోసం కవిత్వం వస్తుంది కదా. కానీ దీంట్లో ఎగ్జాక్ట్ ఆపోజిట్ జరుగుతుంది ఉమానంద సిలో. ఎందుకంటే తన ప్రకారం అంటే అసలు మనకి ఉన్న వొకాబులరీనే చాలా ఓవర్ డోస్ అనిపిస్తుంది మనం చదివితే. ఎందుకంటే నాకు తెలిసి ఎంత సులువుగా ఎంత సరళంగా ఉంటుందంటే ఒక 6th 7th క్లాస్ పిల్లవాడి వొకాబులరీ సరిపోతుంది ఆ బుక్ చదవడానికి, అంత సులభంగా ఉంటుంది. చిన్న చిన్న సెంటెన్సెస్ ఉంటాయి. అసలు అంతవరకు ఉన్న ఏమంటాము మెటఫర్స్ అన్ని అసలు ఇంకా ఏముండవు ఈ పుస్తకంలో. కాబట్టి ఈ వ్యత్యాసం, ఈ ట్రాన్సిషన్ మీకు ఎలా అనిపించింది? ప్లస్ నాకు తెలిసి మీరు ఇది ఆన్సర్ చేయాలంటే మీరు ఫస్ట్ మీరు ఎలాంటి కవితలు రాసేవాళ్ళు, ఎలాంటి వాట్ వాజ్ యువర్ పోయిటిక్ బ్యాక్గ్రౌండ్? ఇప్పుడు ఒకవేళ మీ పోయిటరీ కూడా దీనికి దగ్గరగా ఉందంటే ఇట్ మైట్ నాట్ హ్యావ్ బీన్ అ హ్యూజ్ లీప్. కానీ ఇఫ్ ఇట్ వర్ డిఫరెంట్ వరల్డ్ అప్పుడు ఇంకా ఎక్కువ ఎఫర్ట్ అవ్వచ్చు, ఎక్కువ ఎఫర్ట్ కావచ్చు. నాకు తెలియదు, మేబీ ఉండొచ్చు కూడా. సో లైక్ ప్రాబ్లీ యూ కుడ్ టాక్ అ లిటిల్ అబౌట్ these two lives. Ravi, I think you can start. పోయిటరీ అంటే రాస్తున్నాము చాలా నాళ్ళ నుంచి, ఒక 10 ఏళ్ళ నుంచి రాస్తున్నాము. కానీ ఎట్లాంటి టైప్ ఆఫ్ పోయిటరీ రాస్తున్నాం అంటే నా పోయిటరీ గురించి నేనేం చెప్పుకోలేను, అంటే ఎట్లాంటి పోయిటరీ రాస్తున్నాను. సో కానీ బేసిక్గా పోయిటరీని తప్పించుకోవడానికే ఇట్లాంటి పనులు చేస్తున్నాం. సో మళ్ళీ మీరు పోయిటరీ గురించి అడుగుతున్నారు మమ్మల్ని. స్వాతి, నువ్వు మాట్లాడు పోయిటరీ గురించి. నాది కూడా సిమిలర్ ఎక్స్పీరియన్సే. అంటే అదే రేవంత్ అన్నట్టు, రేవంత్ మోస్ట్లీ స్పోక్ అబౌట్ వొకాబులరీ అండ్ రిస్ట్రెయింట్ అండ్ లైక్ ఇంగ్లీష్ లో మనం సినాప్సిస్, ప్రిసీ రైటింగ్ ఇట్లా చేస్తాం కదా, ఒక చిన్న ఫీలింగ్ ని పెద్దగా చెప్పడం, పెద్ద ఫీలింగ్ ని చిన్నగా చెప్పడం. ఇట్స్ ఆల్ గేమ్ ఆఫ్ లాంగ్వేజ్ ఇన్ వన్ బ్యాలెన్స్. అయితే అది కాకుండా అసలు లోపల ఉండే కంటెంట్ ఏంటి, ఫీలింగ్ ఏంటి. సో పోయిటరీలో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మనం చూసుకుంటే నెరూడా ఎలిమెంటల్ ఓట్స్ లో జస్ట్ ఆయన ఆనియన్ గురించి పోయం రాస్తాడు, లేకపోతే చాలా చిన్న విషయాల గురించి, టీ పాట్ గురించి, అంటే సో అట్లాగా రకరకాల వాటి, లేదా మనుషులు, తన చుట్టూ ఉన్న మనుషుల గురించి, బుక్ గురించి. సో తన 2 జీవితాలు ఉంటాయి కదా మనిషికి. ఒకటి భౌతికమైన రియాలిటీ, ఇంకోటి మానసికమైన రియాలిటీ కూడా ఉంటుంది, మానసికమైన ప్రపంచం. అది ఒక్కొక్కరికి ఒక్కలా ఉంటుంది. కొంతమంది ఎట్లా ఉంటారంటే భౌతికమైన ప్రపంచం కంటే దాన్ని లోపల అనలైజ్ చేస్తూ, ఇంటర్ప్రెట్ చేస్తూ, వాళ్ళ రిలేషన్ ని విత్ ద వరల్డ్, విత్ అదర్ పీపుల్ దాన్ని ఎక్కువ ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటూ ఉండే టైప్ ఆఫ్ పోయిటరీ ఒకటి ఉంటుంది. I think my poetry belongs to more of that type. I think even Ravi's poetry is more of that type. మాకు ఎందుకంటే అది దట్స్ నైస్ అట్లా చేయడం. కానీ మాకు ఏమనిపించింది అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఎక్కువ మనో వాతావరణంలో మనం ఉంటున్నాము, ఎక్కువ మనం ఎట్లా ఫీల్ అవుతున్నాము అనేది ఆలోచిస్తున్నాము. ఇది ఓకే, కానీ మెటీరియల్ వరల్డ్, వెరీ రియల్ వరల్డ్ లో ఏముంది, దాన్ని మనం ఎంతవరకు డీల్ చేస్తున్నాము అని అనిపించింది. సో ఐ థింక్ దిస్ బుక్ గేవ్ us the chance to do that, to examine ourselves. ఇప్పుడు మీరు రియల్ వరల్డ్ అని చెప్పారు. నాకు తెలిసి ఆ రియల్ వరల్డ్ ఇంకా సాగబెరిగితే ఇఫ్ యూ ఎక్స్టెండ్ ఇట్, దట్స్ ట్రాన్స్లేషన్. ఎందుకంటే మనం ఒక వేరే లైక్ వీఆర్ ట్రాన్స్లేషన్ చాలా మంది ఏం చెప్తారంటే ఫస్ట్ యూ నీడ్ ట్రాన్స్లేట్ ద ఆడియన్స్. నువ్వు ఫస్ట్ ఆ ఆడియన్స్ ని, ప్రేక్షకుల్ని ఒక వేరే ప్రపంచంలోకి తీసుకెళ్ళి, ఎందుకంటే వాళ్ళు చూడని దేశం ఉంటుంది, చూడని ప్రాంతం ఉంటుంది, వాళ్ళకి తెలియని భాష ఉంటుంది. కానీ వాళ్ళ భాషనే అన్నట్టు అనిపించేటట్టు యూ నీడ్ టు స్పూన్ ఫీడ్ ద కంటెంట్, రైట్? ఇప్పుడు మనం చాలా వరల్డ్ లిటరేచర్ చదువుతాం ఇంగ్లీష్ లో, అవంతా ట్రాన్స్లేటెడ్. ఇప్పుడు మనకు లెట్స్ సే
ఫ్రెంచ్ లో విక్టర్ హ్యూగో చదవాలన్నా కానీ, రష్యన్ లో లియో టాల్స్టాయ్ చదవాలన్నా కానీ, యూనో వీళ్ళందరి వర్క్స్ మనం ట్రాన్స్లేషన్ చదువుతాము. మనకి ఎక్కువకి ట్రాన్స్లేషన్స్ ఏంటంటే ఎక్స్క్లమేషన్, లేకపోతే మనకి యూనో సంబోధన, లైక్ సార్ లాంటి పదాలు అలాంటివి మాత్రమే మనకు వాళ్ళ ఒరిజినల్ లాంగ్వేజ్ లో ఉంటాయి. మిగతావన్నీ ఇంగ్లీష్ లో మారుస్తారు. ఎందుకంటే వాళ్ళు అదొక రకమైన బ్యాలెన్స్ కోసం. అంటే నీకు వేరే ప్రొఫెసర్ వెళ్తున్నట్టు అనిపించాలి, అదే టైం అసలు నీకు ఇంకా అర్థం కాకుండా ఉండకూడదు. అంటే వాళ్ళు మీకు అర్థమయ్యేటట్టు ఉండాలి, కానీ ఇట్ ఆల్సో ఫీల్ లైక్ యువర్ ట్రావెలింగ్ సమ్వేర్. మీరు ఆబ్వియస్లీ యు మస్ట్ హ్యావ్ హ్యాడ్ ద సేమ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ కూడా. ఎందుకంటే మీరు కూడా ఇప్పుడు తెలుగులో రాస్తున్నారు, కానీ ఒక ఇంగ్లీష్ నవల్ ట్రాన్స్లేట్ చేస్తున్నారు, కానీ నడుస్తుంది మాత్రం అసలు అమెరికాలో కూడా కాదు, క్యూబాలో. కంప్లీట్ వేరే డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్. సో మీరు వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? మీరు ఎలాంటి చాయిసెస్ తీసుకోవాల్సి వచ్చింది ట్రాన్స్లేషన్? సో అంటే సహజంగా అనువాద రచనల్లో రకరకాల పద్ధతులు ఉంటాయి. నేను ఇందాక ఏవో చదువుతున్నా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో జోక్ ఉందనమాట, వాడిది గుండె చెరువు అంటే ఇస్ ఇట్ హార్ట్ ఆర్ ట్యాంక్ అని అంటాడు. సో ఇట్స్ నాట్ ద కైండ్ ఆఫ్ ట్రాన్స్లేషన్ దట్ వీ వాంట్. ఇంకొకటి ఆన్ ద కాంట్రరీ, నండూరి రామ్మోహన్ రావు గారిది ఒకటి చూస్తున్నా. ఆయన టామ్ సాయర్ని తెలుగులోకి తీసుకొచ్చారు. ఆ తెలుగులోకి తీసుకొచ్చినప్పుడు ఒక అమ్మాయి రైమ్ చదువుతూ ఉంటుంది. దాంట్లో ఏం రైమ్ అంటే మేరీ హ్యాడ్ ఎ లిటిల్ ల్యాంబ్ అని చెప్పి. ఆయన దాని తెలుగులో ఎట్లా చెప్పారంటే మేరీకి కలదొక్క మేకపిల్ల అని చెప్పారు. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ అనిపిస్తుంది. అంటే దట్ ఈస్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ జీనియస్ అనమాట. ఆయన తెలుగు మాత్రలు, రైమ్ ఇదంతా వచ్చేలాగా ఇంగ్లీష్ రైమ్ ని నేటివిటీకి తీసుకొచ్చారు. సో దెర్ ఆర్ దీస్ టూ ఎక్స్ట్రీమ్స్ ఇన్ విచ్, సో ఇంత స్కేల్ మీద రకరకాల వాళ్ళు రకరకాల ట్రాన్స్లేషన్స్ చేస్తుంటారు. ముఖ్యంగా ఇప్పుడు పోయిటరీ అంటే ఇందాక మనం అనుకున్న లాంటి అబ్స్ట్రాక్ట్ పోయిటరీ అవి ట్రాన్స్లేట్ చేయడం రిలేటివ్లీ ఈజీ. ఎందుకంటే ఫీలింగ్ ఎక్కడున్న ఫీలింగ్, ఎమోషన్స్ ఎక్కడున్న ఎమోషన్సే. మోస్ట్లీ దాని చుట్టూ ఉండే పోయిటరీ అయితే ఈజీగా చేయొచ్చు. బట్ నువ్వు అన్నట్టు ఒక కల్చర్ని తీసుకురావడం, లేకపోతే ఒక లైఫ్ స్టైల్ని తీసుకురావడం, వాతావరణం మొత్తాన్ని సృష్టించడం. సో మనం మొత్తం కల్చర్ని వేరే కల్చర్లోకి ట్రాన్స్లేట్ చేయగలమా, ఎంతవరకు చేయగలం? ఒకవేళ చేయగలిగితే అది ట్రాన్స్లేషన్ అవుతుందా, రీటెల్లింగ్ అవుతుందా, రీరైటింగ్ అవుతుందా? సో మనకి ఎంతవరకు స్వేచ్ఛ తీసుకోవచ్చు? ఇది చాలా పెద్ద స్కోప్ ఉన్న విషయం. అయితే ఏంటంటే మనం, సో మేమేమనుకున్నామంటే ఓకే, ఇట్ చేంజెస్, ఇట్ వేరీస్ ఫ్రమ్ స్టోరీ టు స్టోరీ. ఈ పర్టికులర్ బుక్ కి ఫర్ వేరియస్ రీజన్స్ వీ థాట్ వీ షుడ్ స్టిక్ టు ద ఒరిజినల్. ఓకే, సో దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ మన కోస్తా ఏరియాకి తీసుకురావచ్చు, వాడి పేరు మార్చొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. కానీ వీ డి నాట్ వాంట్ టు డూ ఇట్ బికాస్ ఇట్స్ వరల్డ్ క్లాస్ బుక్ అండ్ అది అందరికీ తెలిసిన బుక్. సో హెమింగ్వే బుక్ ని ట్రాన్స్లేట్ చేస్తున్నామంటే హెమింగ్వే చెప్పిన కథే చెప్దాం. పూర్తిగా నువ్వు అన్నట్టు క్యూబా వాతావరణం ఎట్లా ఉంటుంది, ఆ సముద్రాలు ఎలా ఉన్నాయి, అవి తీసుకొస్తాం అనుకున్నాం. సో ఎక్కువ స్వేచ్ఛ తీసుకోలేదు. బట్ వీ టుక్ కేర్ దట్ ద సెంటెన్సెస్ ఆర్ నాట్ లైక్ ఇంగ్లీష్ డబ్బింగ్ సెంటెన్సెస్ లా ఉండద్దు, చాలా నేటివ్ తెలుగు ఫ్లో ఉండాలి. మనకి మెటీరియల్ ఫ్యాక్ట్స్ తో మనం ఎక్కడ డీవియేట్ అవుద్దా, ఊరు మార్చొద్దు, పేరు మార్చొద్దు, ఏమి మార్చొద్దు, బట్ అడ్డుపడకుండా చేద్దాం అని చెప్పి చేసాం. సో దట్ వాజ్ అవర్ అప్రోచ్. అంటే మేము మధ్యస్థంగా తీసుకున్నాం. మూల రచయిత శైలికి సంబంధం లేకుండా చేయొద్దు. ఆయన ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఏమనుకున్నామంటే, అతను ఆ పిల్లాడు నిద్ర లేవడానికి ఇబ్బంది పడుతుంటాడు అనమాట. సో అతను నిద్ర లేవడానికి ఇబ్బంది పడుతున్నాడని ఏదో ట్రాన్స్లేట్ చేసిన తర్వాత దాన్ని మెహర్ రివ్యూ చేసినప్పుడు తను ఏమన్నా అంటే, అది కాదు అతను చెప్పింది, అతను నిద్రని వదిలి రావడానికి ఇబ్బంది పడుతున్నాడు, ఇష్టపడట్లేదు. అప్పుడు నేను ఏంటి ఆ రెండింటికి డిఫరెన్స్ ఒకటే కదా అంటే, మెహర్ అన్నాడు అలా చెప్పగలిగితే ఆయన అలాగే చెప్పేవాడు కదా, ఇట్లా ఎందుకు చెప్పాడు, హీ డి నాట్ వాంట్ టు లీవ్ అని ఎందుకన్నాడు. సో దట్ ఈస్ హిస్ స్టైల్. ఆ రైటర్ కంటే ఒక పర్టికులర్ టోన్ స్టైల్ ఉన్నప్పుడు బెటర్ నాట్. సో there are other stories maybe where it is good to retell them, rewrite in our own culture. So see, this is our hybrid way of doing. Yeah, that's what I had to say. Ravi, మీరేమైనా యాడ్ చేస్తారా? మెయిన్గా అదే మధ్యస్థంగా ఒక హైబ్రిడ్ అప్రోచ్ అయితే తీసుకున్నాము. బట్ అదే పద్ధతులు అంటున్నారు కాబట్టి ట్రాన్స్లేషన్ పద్ధతులు ఉంటాయి, దానికి ప్రొసీజర్స్ ఉంటాయి. కానీ దీనికి నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు మనము పద్ధతులను చూస్తే వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్, లిటరల్ ట్రాన్స్లేషన్ అని ఉంటుంది, తర్వాత అడాప్టేషన్ ఉంటుంది, అంటే పూర్తిగా ఫ్రీ ట్రాన్స్లేషన్ అంటారు, కమ్యూనికేటివ్ ట్రాన్స్లేషన్ అంటారు. అంటే ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు
ఇందాక స్వాతి చెప్పినట్టు వర్డ్ టు వర్డ్ చేయలేము. అట్లానే అడాప్టేషన్ అంటే చేయలేము. అంటే పేర్లు మార్చి మళ్ళా క్యూబాని తీసుకొచ్చి ఏ కోస్టల్ ఏరియాను బట్టి చేయడము. నేటివిటీ పోతుందది. అలాంటప్పుడు నేనేమనుకుంటున్నా అంటే మేము చేసిన దాన్ని ఫెయిత్‌ఫుల్ ట్రాన్స్‌లేషన్ అనుకుంటున్నా. అంటే బేసిక్‌గా కాంటెక్చువల్ మీనింగ్ అట్లా అవన్నీ అట్లనే ఉంచుకుంటూ టార్గెట్ లాంగ్వేజ్‌కి ఈ గ్రామటికల్ స్ట్రక్చర్‌ని తీసుకురావడం బేసిక్‌గా. సో, అంటే చాలా అవసరమైన చోట బేసిక్‌గా నుడికారం చేరుస్తూ కొంచెం కల్చరల్ ఈక్వలెంట్ వర్డ్స్ లేనప్పుడు ఏదన్నా అట్లాంటప్పుడు ఏదన్నా అడాప్టేషన్ చేసుకుంటూ సో ఎక్కడన్నా రీఫార్ములేషన్ చేయడానికి అవసరమైతే అక్కడ ఏమన్నా పారాఫ్రేజ్ చేయొచ్చా అనేది చూసుకుంటూ అట్లనే తెలుగు గ్రామర్‌కి తగ్గట్టు ట్రాన్స్‌పోజిషన్ పద్ధతులను వాడుకుంటూ బేసిక్‌గా మూలానికి చాలా దగ్గరగా ఉండేటట్టు చూసుకున్నాం. ఇందాక మెహర్ అన్నట్టు మాకు ఫస్ట్ పీర్ రివ్యూలో ఆయన చెప్పినట్టు సో ఆయన అట్లనే ఎందుకు చేయలేదు అట్లా ఉన్నప్పుడు అని. సో అది యాక్చువల్‌గా మా ట్రాన్స్‌లేషన్ మేము చేస్తున్న పద్ధతిని చాలా ఇన్‌ఫ్లూయెన్స్ చేసింది. అంటే నిజమే మరి. అంత పెద్దాయన అట్లా ఎందుకు చెప్పాడు? ఇట్లా కూడా చెప్పొచ్చు కదా అని. సో, అప్పుడు అనిపించింది. ఆ ఒరిజినల్ టోన్‌ని మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా ఆయన చెప్పినట్టే చెప్పగలగాలి. ఓన్లీ మనం చూడాల్సింది ఏందంటే తెలుగులో చదివినప్పుడు డబ్బింగ్ తెలుగు స్టేట్‌మెంట్ లాగా ఉండకూడదు అనేది ఇక మాకు పూర్తిగా అప్పుడు డిసైడ్ అయిపోయినాం అట్లా చేయాలనేది. సో, అందుకనే దీన్ని మేము ఒక హైబ్రిడ్ పద్ధతి అని అనుకుంటున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పదాలుంటాయి. అవి కొన్ని ఇంగ్లీష్ పదాలకి సరైన తెలుగు పదం ఉండనప్పుడు ఏందంటే ఆ పదాన్ని వివరిస్తూ మనం చెప్పొచ్చు. 2, 3 పదాలు వాడొచ్చు ఒక పదానికి. సో, అట్లా చేశాం. లేకపోతే డిస్క్రైబ్ చేయొచ్చు కొన్ని. ఒక పదానికి తెలుగులో పదం లేనప్పుడు దాన్ని తెలుగులో డిస్క్రైబ్ చేయొచ్చు. సో, బట్ పేర్లున్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఆ పేర్లను స్పానిష్ పేర్లే గాని, ఇంగ్లీష్ పేర్లే గాని ఆ ప్రొనౌన్స్ చేసినప్పుడు అది ఉచ్చారణ ఎట్లా ఉంటదో అట్లా తెలుగులో రాశామనమాట. సో, ఇందాక రేవంత్ కూడా అన్నాడు కల్చరల్ ఈక్వలెంట్ ఎట్లా తీసుకొచ్చారు దీనికంటే ఉన్నాయి. దీంట్లో కొన్ని ఇందాక స్వాతి కూడా ఒకటి 2 మెన్షన్ చేసింది. ఏంటంటే ఆ పిల్లోడు వాళ్ళేమంటారంటే ఆ పిల్లోడిని పెద్దాయనతోటి పంపించారు. ఈయనకి వేటలో చేపలు పడట్లేదని. సో, దాన్ని వాళ్ళు స్పానిష్‌లో ఏమని సలావ్ అని ఏదో అంటారు. ఒక వర్డ్ యూజ్ చేస్తారు. దానికి యాక్చువల్‌గా ఇంగ్లీష్‌లో ఏందంటే మీనింగ్ అది వర్స్ట్ ఫార్మ్ ఆఫ్ అన్‌లక్కీ. సరే మరి తెలుగులో ఏంటి అని అనుకో. అట్లాంటి చోట్ల కొంచెం స్వేచ్ఛ తీసుకొని అది శని పట్టింది ముసలాయనకని. సో, అట్లా కొన్ని మార్పులు చేశాము. ఇందులో ఇంకో కల్చరల్ ఈక్వలెన్సీలో మనకు కొంచెము ఇబ్బంది పడ్డదేంటంటే దీంట్లో హేల్ మేరీస్ ఆర్ ఈజియర్ టు సే దాన్ ఆర్ ఫాదర్స్ అని అట్లా ఒక ప్రేయర్స్ ఉంటాయి కొన్ని. సో, దానికి కూడా దాదాపు ఒరిజినల్‌లో ఉన్నట్టే రాయడానికి ప్రయత్నించాము. కొంచెం తెలుగు నేటివిటీ తీసుకురావడానికి కొద్దిగా మార్చాం. సో, అట్లా ఇంకోటేందంటే అప్పు తెచ్చుకోవడం. మనం కొన్ని పదాలేందంటే మనకి తెలుగులో ఉండవవి. ఉండనప్పుడు ఒరిజినల్ పదాలు అట్లనే రాసాం కొన్ని. అంటే కొన్ని పేర్లు అట్లాంటివి. కానీ ఈ పుస్తకంలో ఎక్కువ పనిముట్లు ఉంటాయి. అంటే బేసిక్‌గా ఈ టెక్నికల్ వర్డ్స్, ఈ పనిముట్లు వాటి పేర్లను మాత్రం వీలైనంత వరకి తెలుగు చేసినాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బో అంటాడు. ఈ పుస్తకంలో బో అనేది ఒక 100 సార్లు వాడుంటాడు. అట్లనే స్టెర్న్ అంటే వెనక బ్యాక్ ఆఫ్ ద బోట్ దాన్ని కూడా. సో, అలాంటివి కొన్ని తెలుగు చేయడానికి ట్రై చేశాం. బోని అనీమ్ అని. సో, అట్లనే ఈ పంట్రకోల, కొక్కెంకోల ఇవన్నిటిని కొన్ని తెలుగు పదాలలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేశాం. అది కాకుండా ఎక్కడన్నా ఇందాక చెప్పినట్టు వివరించి చెప్పాల్సి వచ్చిన దగ్గర వివరించి చెప్పినాం. తర్వాత ఇవన్నీ కాకుండా నోట్స్, అడిషన్స్ కొన్ని యాడ్ చేశాం. ఎందుకంటే ఇవన్నీ చేసినప్పుడు కూడా ఇంకా తెలియని కొన్ని విషయాలుంటాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పుస్తకంలో చాలా ఈ సముద్ర జలచరాల గురించి చాలా ఉంటాయి డీటెయిల్స్. అంటే పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్ అంటాడు, జెల్లి చేపలు అంటాడు, తాబేళ్ళు అంటాడు, పక్షులు అంటాడు, షార్కులు అంటాడు. సో, ఇలాంటివి వచ్చినప్పుడు చేపలలో కూడా చాలా రకాల చేపల రిఫరెన్స్‌లు ఉంటాయి. సో, వాటిని ఫుట్ నోట్స్‌లో పెట్టి పెట్టాము. సో, కొన్ని
ఇబ్బందులు అయినాయి. అంటే ఇలాంటివి తెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేసి వీలు కానప్పుడు మాత్రం వాటిని ఫుట్ నోట్స్‌లో పెట్టి చేశాము. సో ఇవన్నీ ఎట్లా చేశామంటే కొన్ని థ్రెడ్స్ ఫాలో అయ్యేవాళ్ళం. ఇప్పుడు పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్ అన్న దాని గురించి చాలా ప్రశ్నలుండేది. అంటే అది ఎట్లా ఉంటది? ఏంటి? దాన్ని ఏ కాంటెక్స్ట్‌లో యూజ్ చేశాడు అన్నప్పుడు సో దానికోసం కొన్ని ఫోరమ్స్‌లో జాయిన్ అయ్యి రిఫరెన్స్ మెటీరియల్ చదవడము, వాళ్ళతో డిస్కస్ చేయడము. సో ఇట్లా చేసి కొన్ని నోట్స్ అడిషన్ ఫుట్ నోట్స్ అట్లాంటివి రాసాం. సో ఇది టెక్నికల్‌గా ట్రాన్స్లేషన్ చేయడానికి మేము పడ్డ ఇబ్బందులు కొద్దిగా మేము ఎన్నుకున్న పద్ధతులు, ప్రొసీజర్స్ మాత్రం ఇవి. ఇప్పుడు నేను ఒకటి చేస్తాను అన్నమాట. ఇప్పుడు నేను ఐ విల్ రీడ్ కొన్ని వాక్యాలు చదివి నాకంటే తెలుగు పదాలు సెంటెన్సెస్ లాగా ఉన్నాయి, కానీ ఆబ్వియస్లీ నాకు తెలిసిన విషయం ఇది అనువాదం అని చెప్పి. కాబట్టి మీరు లైక్ వాట్ వాస్ యువర్ థింకింగ్ ప్రాసెస్? ఎలా మీ మెథడ్ ఏంటి? మీ యొక్క ఏ ప్రక్రియ ఫాలో అయ్యి ఇక్కడ చేరారని చెప్పేసి ఐ బి ఆస్కింగ్. ఇప్పుడు ఇది 12వ పేజీ మీ ట్రాన్స్లేషన్లో. ఇది సాంటియాగో అని పిలిచాడా పిల్లాడు, గ్లాసు పట్టుకొని పాత జ్ఞాపకాలతో మిగిలిపోయిన పెద్ద ఆయన పరధ్యానంగా ఊగొట్టాడు. నేనలా బయటికెళ్ళి నీకోసం నూనె కవలు తీసుకురానా, రేపు వేటలో పనికొస్తాయి. ఇంకా కొంచెం ఉంది, తర్వాత చదువుతాను. కానీ నాకు వెంటనే స్ట్రైక్ ఏంటంటే అసలు ఊగొట్టాడు అనే దానికి ఐ మీన్ నాకు అసలు నేను ఊహించుకోలేకపోతాను ఇంగ్లీష్లో ఏముంటుందని చెప్పి. ఎందుకంటే ఊ అని ఆబ్వియస్గా అనము ఇంగ్లీష్లో. ప్లస్ ఇంకా అలా ఆ ఊగొట్టడం అనేది మనం వేరే పదాలు వాడచ్చు, వేరే డిస్క్రిప్షన్ ఉండొచ్చు, కానీ ఇట్స్ నాట్ అన్ ఎక్స్క్లమేషన్ ఇన్ ఇంగ్లీష్ కదా. కాబట్టి వాట్ వాజ్ ద ప్రాసెస్? మీరు ఎలా డిస్కస్ చేసుకున్నారు ఎలా దీన్ని ట్రాన్స్లేట్ చేయాలని చెప్పేసి? ఎందుకు అంటే ఇలా చేస్తేనే ఆంధ్రీకరించబడుతుందని చెప్పి మీకు ఎలా అనిపించింది? అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు దగ్గర ఒరిజినల్ ఇప్పుడు లేదు, కానీ అయితే ఎస్ అని ఉంటాడు ఆయన, జస్ట్ రెస్పాండెడ్ ఉందా? ఎస్ అని ఉందా? ఎస్ అని అంటాడు. అవును, ఎస్ అని అంటాడు. ఓకే, మనం అవును అని పెట్టామనుకో, శాంటియాగో అని పిలిస్తే మనం అవును అనం కదా, స్వాతి అని పిలిస్తే అవును అంటాం కానీ అవును అనం కదా. అంటే అది మనం ఇమాజిన్ చేసుకోవాలి, మనం ఉన్న సిచ్యుయేషన్ లో మనం ఎవరైనా పిలిస్తే ఎట్లా రెస్పాండ్ అవుతాం. సో మనం దాన్ని కథలాగా చూస్తే, ఒక టెక్స్ట్ లాగా చూస్తే వీ కాంట్ డూ ఇట్. దాన్ని లైఫ్ లోకి తీసుకొచ్చి ఓకే మనం ఆ ప్లేస్ లో ఉంటే ఎట్లా అంటాం, ఒక మనిషి ఆ ప్లేస్ లో ఉంటే ఇట్లా చాలా చోట్ల. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక చోట అతన్ని ఒకసారి నన్ను కలవమని చెప్పు అంటే ఫైన్ బాయ్ అంటే, నేను ఫస్ట్ చేసినప్పుడు మంచిది బాయ్ అని రాసా. నన్ను కలవమని చెప్పు అంటే మంచిదని ఎందుకంటే మనం అనం కదా. సో రేవంత్ నన్ను కలవమని చెప్పు అంటే మంచిది అని నేను అలాగే అంట. సో అది మేము ఫస్ట్ వెర్షన్ లో ఏం చేస్తున్నాం అంటే ఓకే లిటరల్లీ ఏమొస్తుంది అప్పటికి వచ్చింది రాసుకున్నాం, కానీ తర్వాత చదివేటప్పుడు ఓకే ఇది మనం ఒక డ్రామా వేస్తేనో ఒక కథలా చదివితేనో మంచిదని కదా అలాగే. సో ఇట్లా ఆలోచించుకునే వాళ్ళం అనమాట. ఒక డ్రామా లాగా, ఒక కాన్వర్సేషన్ లాగా మన మధ్య జరుగుతుంటే మనమే అక్కడ క్యారెక్టర్స్ అయితే ఎట్లా మాట్లాడతాం. సో ఇది ఒక రౌండ్ లో అవ్వలేదు, ఒక 4-5 రౌండ్స్ అయింది. ఫస్ట్ టెక్నికల్లీ మనం ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా ట్రాన్స్లేట్ చేస్తున్నామా అనేది ఒక రౌండ్. ఓకే, సో అంత బాగానే వచ్చింది. ఆ కత్తిని కత్తని అన్నాం, పడవని అన్నాం, ఇంకేం అన్నా వెళ్ళిన వాడిని వెళ్ళాడు, వచ్చిన వాడిని వచ్చాడు, అది అయిపోయింది. టెక్నికల్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ వచ్చిందని కన్ఫర్మ్ చేసుకున్నాక మిస్రిప్రజెంటేషన్ ఏమైనా చేస్తున్నామా, ఒక్కొక్క ఇడియం లో కాంటెక్స్ట్ లో ఒకలాగా చెప్పిన సెంటెన్స్ మనం ఇంకోలా అర్థం చేసుకోవచ్చు. అట్లా మిస్రిప్రజెంటేషన్ చేస్తున్నామా అని చెక్ చేసుకున్నాం. సో అవి కరెక్ట్ చేస్తున్నాం. సో ఇదంతా అయిపోయి ఓకే నౌ ద హోల్ టెక్స్ట్ ఈస్ రిప్రజెంటింగ్ ద ఒరిజినల్ అనుకున్నాక ఓకే ఇప్పుడు తెలుగులో ఉందా లేదా అనేది లాస్ట్ టాస్క్. ఇది తెలుగులో చదువుతుంటే డస్ ఇట్ మేక్ సెన్స్ అనేది. ఐ థింక్ దట్స్ హౌ వి డిడ్ ఇట్. దట్ వాస్ ద ప్రాసెస్. ఇదే ఎగ్జాంపుల్ లో మీరు చెప్పాలి అంటే దీంట్లో సేమ్ మీరు ఇందాక చదివిన దాంట్లో నూనె కవాలు అని వచ్చింది కదా. సో అది దానికి అసలు ఎన్నిసార్లు మార్చాము. అది సార్డిన్స్ అని వాడొచ్చు కదా, సార్డిన్స్ అనే సేమ్ అదే పదం వాడదామని చాలా సార్లు అనుకున్నాం. కానీ కనుక ఇందాక నేను చెప్పినట్టు అది అంటే కొంచెం ఎడ్యుకేటివ్ ఉంటది. అంటే మనం ఇవి వాడుక భాషలో ఉన్నాయి, కొన్ని ప్లేస్లలో వాడతారు, నూనె కవాలు అంటారు. బట్ అది దానివల్ల ఎవరైనా కొత్తగా చదివే వాళ్ళకి తెలుగు తెలుస్తుంది కదా అన్నట్టు కూడా రాద్దాం అనుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు నేను అంటే ఇట్స్ నూనె కావాలన్నా కానీ సాడిన రెండు ప్రాపర్ నౌన్స్. కాబట్టి రెండు పదాలు తెలియని వాళ్ళకి అసలు ఏమి డిఫరెన్స్ ఏమి ఉండదు. ఎందుకంటే సాడిన చదవచ్చు, అదేం చదవచ్చు, ఎందుకంటే అది రోజు వాడే పదం.
కాబట్టి సో అది మీరు ఏదో ఒక సర్టెన్ ఇంటెన్షన్ కదా, ఏదో ఒక ఉద్దేశం ఉంది. అంటే ఇది అసలు ఎగ్జాక్ట్ ఫిషింగ్ ప్రాసెస్ ఒకటి ఉంది, ఆ ఫిషింగ్ ప్రాసెస్ ఈ పుస్తకంలో ఉంటుంది. అదే మీ లైక్ దేర్ ఇస్ సమ్ ఎడ్యుకేషనల్ ఐ థింక్ ఉద్దేశం ఉందని నాకు అనిపిస్తుంది. సో యా, అండ్ ఆ ఫుట్ నోట్స్ లో అది చాలా ఆబ్వియస్ గా బయటపడుతుంటుంది. ప్లస్ ఏంటంటే అందుకంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ట్రాన్స్లేషన్ ప్రాసెస్ లో మొదట వీళ్ళిద్దరి మధ్య జరిగే సంభాషణ అండ్ శాంటియాగో. ఇప్పుడు అదే సెక్షన్ లో కొన్ని లైన్స్ తర్వాత, నాకు బీర్ కొనిపెట్టావుగా నువ్వు, నాకు బీర్ కొనిపెట్టావు కదా, నువ్వు అప్పుడే పెద్ద మనగాడు అయిపోయావు అన్నాడు ముసలాయన. సో ఈ పెద్ద మనగాడు అయిపోయావు అనేది ఆల్మోస్ట్ ఇంకా ఎంటైర్ ప్యూర్లీ తెలుగు, అంటే ఆ ఎక్స్ప్రెషన్ కంప్లీట్ గా. కాబట్టి అగైన్ మీరు వాట్ వర్ యూ థింకింగ్, మీరు ఏమనుకుంటున్నారు అది ట్రాన్స్లేషన్ చేస్తున్నారు? ఇలాంటి ఈ కాన్వర్సేషన్ అనేది అంటే హౌ లైక్ అంటే మీరు హౌ డి యు స్ట్రైక్ ద బ్యాలెన్స్? మీరు ఎంత దూరం వెళ్తే మరీ అసలు ఫుల్ మారిపోయి మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్టు జరిగిపోతుంది అనిపించింది, లేకపోతే యునో హౌ డు యు స్ట్రైక్ ద బ్యాలెన్స్? రవి చెప్తారా? అంటే దాంట్లో ఒరిజినల్ ఏముందని ఆలోచిస్తా ఉన్నా నేను. అదే పెద్ద మనగాడి మేబీ అంటే నౌ యువర్ ఎ మ్యాన్ అట్లా ఏదో అని ఉంటాడు, నో మోర్ ఎ బాయ్ అట్లా, అట్లాంటి కాన్వర్సేషన్ ఏదో ఉంటుంది. సో మ్యాన్ అనేది మన ఇంగ్లీష్ కల్చరల్ కాంటెక్స్ట్ లో యువర్ ఎ మ్యాన్ అంటే అది వేరు. తెలుగులో నువ్వు మనిషివి, నువ్వు మగవాడివి అనడం కంటే, సో హీ డిడ్ సంథింగ్, అంటే వాడు సొంతగా బీర్ ఆఫర్ చేసే అంత పెద్దవాడు అయ్యాడు అని ఒక ప్రైడ్, ఓకే వీడు అచీవ్ చేసే, వాడు అప్పటికి చేపలు పడితే సక్సెస్ఫుల్ గా ఉన్నాడు, వాడు పిల్లాడైనా కూడా ఈ ముసలాయన అయినా పట్టలేకపోతున్నాడు, వాడు పడుతున్నాడు అంటే ఇట్స్ సేస్ అ లాట్ అన్నమాట. దాని వెనక ఏంటి కాంటెక్స్ట్ ఉంది, ముసలాయన అప్రూవల్ కోసం, అటెన్షన్ కోసం ఉన్నాడు, అతను ఏం చేయలేకపోతున్నాడు. బట్ ఈ పిల్లాడు ఆల్రెడీ హీ స్టార్టెడ్ అచీవింగ్, హీ స్టార్టెడ్ ఫిషింగ్ అండ్ ఆల్ దాట్. అట్లాంటి పిల్లాడిని చూసి అతను గర్వపడుతున్నాడు అనమాట, అబ్బా నువ్వు నాకు ఆఫర్ చేసేంత వాడు అయ్యావు అని. ఆ కాంటెక్స్ట్ లో ఓకే నువ్వు మనిషి అయ్యావు, మగవాడు అయ్యావు కన్నా మనగాడు అయ్యావు అంటే ఇట్ మోర్ రెలవెంట్ అనిపించింది. అంటే ఇట్స్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్, అట్లా చాలా చోట్ల. సో అదే యు ఆర్ ఆల్రెడీ ఎ మ్యాన్ అని ఏదో అంటాడు. సో దాన్ని బట్ అదే అలాంటి చోట్ల చాలా కొద్దిగా స్వేచ్ఛ తీసుకొని కొద్దిగా మనకి తెలుగు నేటివిటీకి ఉండేటట్టు చేసాం చాలా చోట్ల. ఇప్పుడు అంటే మీరు అప్పటి నుంచి చెప్తూ వస్తున్న గురించి అడుగుతాను మళ్ళీ, కానీ అంటే ఇంకా క్లుప్తంగా మీ దృక్పథం గురించి తెలుసుకోవడం కోసము, ఇప్పుడు మా కాలేజ్లో ఒక ట్రాన్స్లేషన్ ప్రొఫెసర్ ఒక ఆయన ఉన్నారు. ఆయన ఏం చెప్తారంటే ద మోస్ట్ కన్ఫ్యూజ్డ్ పర్సన్ ఆన్ ఎర్త్ ఈజ్ అ ట్రాన్స్లేటర్ అంటాడు అనమాట. ఎందుకంటే ఆబ్వియస్లీ ఈ అతని యొక్క సముద్రం అనేది రాసింది మీరే, అది ఎవ్రీ వర్డ్ ఆఫ్ ఇట్ ఈస్ యోర్స్. కానీ మీరు ఒక వేరే మనిషి యొక్క ఒక పుస్తకాన్ని మీరు తెలుగులో మారుస్తున్నారు. కాబట్టి అసలు మీరు ఇట్స్ బట్ పైన పెద్దగా కనిపించే పదం పేరు మాత్రం ఆథర్ ఒరిజినల్ పేరు ఉంటుంది ఎప్పుడు, ఏ ట్రాన్స్లేషన్ తీసుకురా కానీ ప్రపంచంలో ద పెద్దగా కనిపించే విల్ ఆల్వేస్ బి ద ఒరిజినల్ ఆథర్, నాట్ ద ట్రాన్స్లేటర్. సో ఏంటంటే అప్పుడు ఆ కవర్ చూసే తెలిసిపోతుంది ఏంటంటే ట్రాన్స్లేటర్ ఇస్ స్టిల్ సమ్వాట్ సెకండరీ టు ద ఆథర్ అని చెప్పేసి. కాబట్టి ఏంటంటే ఎప్పుడు ట్రాన్స్లేటర్ కూడా అసలు నేను ఉన్నానా లేదా, నేను కనిపించాలా లేదా ఈ పుస్తకంలో అన్న మీమాంసలో పడతాడు. లైక్ హిల్ బీ ఇన్ దట్, ఆ సందిగ్ధ పరిస్థితిలో ఉంటాడు అనమాట. సో లైక్ వాట్ వాజ్ యువర్ ఫిలాసఫీ, లైక్ వాట్ ఈస్ యువర్ లైక్ వాట్ వాజ్ యువర్ పొజిషన్ ఆన్ దిస్? అంటే మీరు అప్పుడే చెప్తూ అంటే దట్ యు మెన్షన్ ఇట్స్ ఇంప్లిసిట్, మీరు చెప్పిన దాంట్లో అది తెలుస్తుంది, కానీ ఇంకా క్లుప్తంగా లైక్ యాజ్ అ సమ్మరీ. దట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అంటే మనకి స్టోరీ రైటింగ్ లో కూడా ఒక రూల్ ఉంటుంది. మనం ఒక రచయిత స్టోరీ రాసేటప్పుడు పాత్రలతో ఏం చెప్పిస్తున్నాడు, తను నరేటర్ గా, ఓకే నరేటర్ వేరే పాత్ర అయి ఉండొచ్చు, తను రచయితగా మధ్యలో దూరి ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అనేది మామూలు స్టోరీ రైటింగ్ లో ఉంటుంది. సో ఐడియల్ గా ఏం చెప్తామంటే రచయిత మధ్యలో దూరి ఏం చెప్పొద్దు, పాత్రల బిహేవియర్ ద్వారా, వాళ్ళ కాన్వర్సేషన్స్ ద్వారా అర్థం అవ్వాలి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఏం జరుగుతుంది. ఐ థింక్ సేమ్ గోస్ వెల్ విత్ ట్రాన్స్లేషన్. సో ట్రాన్స్లేషన్ లో కూడా ఒరిజినల్ ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో దాన్ని మనం ఇంటిగ్రిటీతో, ట్రాన్స్పరెన్సీతో అందించామా అనేది మన డ్యూటీ. మనకున్న జ్ఞానము, మనకున్న వొకాబులరీనో ప్రదర్శించడానికి ఐ డోంట్ థింక్ ట్రాన్స్లేషన్ ఇస్ ద కరెక్ట్ ప్లేస్. సో అది ఆ ట్రాన్స్పరెన్సీ చాలా ముఖ్యం. అతను అన్నది అన్నట్టుగా మనం ఇస్తున్నామా, మేబీ నేటివైజ్ చేస్తామంతే. అయితే ఈ ప్రాసెస్ లో చాలా టెంప్టేషన్స్ ఉంటాయి. అంటే మనం వి ఆర్ ద పీపుల్ హూ డీల్ విత్ వర్డ్స్ కాబట్టి
ఇది ఇట్లా అంటే బాగుండు, ఇందాక ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఆ మనగాడు అన్నది, లేకపోతే ఇంకొక చోట ఇంకా ఎక్కువ డిస్క్రైబ్ చేద్దాం, ఇంకా ఎక్కువ వర్ణిద్దాము, ఒక యాడ్జెక్టివ్ యాడ్ చేద్దాం దీనికి, అయితే నేను మరి ఇంత సింపుల్ గా చెప్పాడు, ఇట్లా చాలా అనిపిస్తాయి. కానీ అక్కడ చాలా రిస్ట్రైంట్ అవసరం. ఇలా చెప్తే బాగుంటది, అయితే ఆయన ఇంకోలా చెప్పాడు, ఆయన చెప్పింది చెప్పడం మన ఉద్దేశం, కానీ మనం బాగా చెప్పడం ఇంకోలా చెప్పడం మన ఉద్దేశం కాదు. ఒక చోట అడ్జెక్టివ్స్ లేని దగ్గర పెట్టాలనిపిస్తుంది, ఒక చోట ఎక్కువ వర్ణించిన దగ్గర ఇంత అనవసరంగా వర్ణించాడు, ఇక్కడ సీన్ లేదు కదా అనిపిస్తుంది. అవన్నీ మన పర్సనల్ ఒపీనియన్స్. సో అవి వాటికి లొంగిపోకుండా మనం న్యాయం చేయాలి ఒరిజినల్. అది అనుకుంటా, అది ట్రాన్స్లేటర్ డ్యూటీ అని మేము అనుకున్నాము. సో డూ ఐ ఎగ్జిస్ట్ అనేది, ఐ నీడ్ నాట్ ఎగ్జిస్ట్, ట్రాన్స్లేటర్ నీడ్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ ద బుక్, రైట్? సో అతని డ్యూటీ ఏంటంటే జస్ట్ ఒక మీడియం, దాన్ని తీసుకొస్తున్నాడు లాంగ్వేజ్ లోకి. తన పర్సనల్ ముద్ర ఎక్కడ ఉంటుందంటే, మనం ఎంత ఫ్లూయెంట్ గా తీసుకొచ్చాము, ఎంత ఫ్లో, మనకున్న సాఫిస్టికేషన్ ఎంత యాడ్ చేసాము అనేది దీంట్లోకి వస్తుంది. యా, సో ఒరిజినల్ నుంచి పెద్ద దూరం వెళ్ళకుండా ఉండాలి, అట్లా అని వేరే చోట్ల ఉన్నాము, వేరే భాష చదువుతున్నాము అని అనుకోకూడదు. నిజం చెప్పాలంటే ఇది చాలా టైట్ రోప్ వాక్ లాంటి ఎక్స్పీరియన్స్ అన్నమాట. సో అటు ఒక అడుగు పడకూడదు, ఇటు ఒక అడుగు పడకూడదు అని ఇలాగా చేయాల్సి వచ్చింది. దట్ ఇస్ అవర్ ఫిలాసఫీ. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఏ కథ అయినా కానీ, ఏ పాత్ర అయినా, ఏ సంభాషణ అయినా ఒక చోట జరుగుతుంది. అంటే ఇట్స్ లొకేటెడ్ ఇన్ వన్ పర్టిక్యులర్ నిష్. కాబట్టి అక్కడి సంస్కృతి, అక్కడి భాష, అక్కడ వాడే మాటలు, అక్కడ వాడే వస్తువులు అవే కనిపిస్తాయి. ఈ పుస్తకంలో కూడా అంతే కదా. కానీ మీరు అనువాదించినప్పుడు కూడా ఇట్ షుడ్ గో ఇన్ టు సమ్ ప్లేస్. ఎక్కడో ఇట్ కాన్ ఊకే గాలి తేల్చోటు ఉండకుండా కదా, ఎప్పుడో షుడ్ బి సిచ్యువేటెడ్ అన్న ప్లేస్. కాబట్టి మీరు ట్రాన్స్లేషన్ ఒకటి, కానీ మీరు ఏమన్నా మన తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో ఒక పర్టిక్యులర్ జాలరి సంస్కృతిని కానీ, ఒక పర్టిక్యులర్ భాషని కానీ మీరు చూస్ చేసుకున్నారు. ఎందుకంటే ఎవరు మాట్లాడిన భాష అయితే మాట్లాడడానికి లేదు కదా, ఎవరో ఒకరు మాట్లాడుతుండే భాషనే ఉండాలి, ఎవరొకరు మాట్లాడుతుండే సామెతలు, జాతీయాలే వాడాలి. కాబట్టి ఆ కల్చరల్ ట్రాన్స్లేషన్ ఎలా చేయాలనుకున్నారు? అండ్ ఆల్సో వాళ్ళు ఆ యొక్క ఫిషర్మెన్ కల్చర్ ఇన్ క్యూబా, అది మీరు ఎట్లా హౌ డిడ్ యూ డీల్ విత్ ఇట్? యా, అదే ముందు నుంచి మేము చెప్తున్నది అదే కదా. బేసిక్గా ఏంటంటే, ముందు చాలా టెంప్టేషన్ ఉండే. అంటే ఇప్పుడు ఓన్లీ ఇందాక స్వాతి అన్నట్టు ఇద్దరం పోయిట్సే కాబట్టి అట్లా కొన్ని వాక్యాలు పోయిటిక్ గా చేయొచ్చు ఇంకా అన్న ఉద్దేశం ఉండే. కానీ మా మొదటి పీర్ రివ్యూ తర్వాత అది మానుకున్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ మన అడాప్ట్ చేయొచ్చు అది. అంటే మన ఇప్పుడు కోస్టల్ ఏరియాకి ఏదో తీసుకొని కోస్టల్ ఏరియా భాష వాడుతూ చెప్పొచ్చు, కానీ దానివల్ల పెద్ద అంటే దీనికి వచ్చే ఒరిగేది ఏం లేదని అనిపించింది. అంటే దానివల్ల ప్లస్ ముందు నుంచి మేము అనుకునేది ఏంటంటే, ఒరిజినల్ కథ హెమింగ్వే చెప్పినట్టే చెప్పాలి బేసిక్గా కథని. కాబట్టి కల్చరల్ ఈక్వలెంట్ తెలుగు ఈక్వలెంట్ ఏము మార్చాలనుకోలే. అది క్యూబన్ కల్చర్, క్యూబన్ ఎకనామిక్స్ ఆ టైంలో ఎట్లా ఉండే, వాళ్ళ సోషల్ సర్కమ్స్టెన్సెస్ ఎట్లుండే, సో అవన్నీ అట్లా. అందుకనే మీరు చూస్తే బేస్బాల్ లీగ్స్ అట్లనే ఉంటాయి. ఇప్పుడు బేస్బాల్ లీగ్ గురించి చాలా డిస్కషన్ ఉంటుంది దీంట్లో. దాన్ని మనము ఏదో క్రికెట్ అనో తెలుగులో ఏదో పెట్టచ్చు, కానీ అది దానివల్ల అక్కడ క్యూబన్ కల్చర్ అంటే అది ఇంకో విషయం ఏంటంటే, అక్కడ బేస్బాల్ లీగ్ జరుగుతుందంటే ఆయన హెమింగ్వే రాసిన ఉద్దేశం ఏంటంటే అది ఏదో సెప్టెంబర్ ఆగస్టు ఏదో అయి ఉంటది. సో దాన్ని మార్చకూడదు మనం. అంటే అదొక టైంని కూడా చెప్తుంది మనకి. సో అలాంటి విషయాలలో ఏమో తలదూర్చొద్దని ముందు నుంచి అనుకున్నాం మేము. సో అలాంటివి మార్చలేదు. ఇంకా కొన్ని కల్చరల్ రిలేటెడ్ దీంట్లో వచ్చినాయి ఏంటంటే, ఇది స్పానిష్ క్యూబా కల్చర్ కాబట్టి స్పానిష్ వర్డ్స్ ఉన్నాయి కొన్ని అక్కడక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్మార్, లామార్ అంటాడు. అంటే కొంతమంది సముద్రాన్ని బేసిక్గా శ్రీలింగం తోటి పోలడం, అంటే సముద్రమ్మ అట్లా. దానికి తెలుగు వాడు ఏమి ఉండదు, ఎల్మార్ అంటాడు వాడు. సో అట్లనే లామార్ అంటే సముద్రుడు అనొచ్చు. సో అలాంటివి కూడా కొన్ని ఉంచాము అట్లనే. ఇప్పుడు మీరు పుస్తకంలో అనువాదంలో చూస్తే ఎల్మార్ అనే పెట్టాము అక్కడ. ఇంకా కల్చరల్ రిలేటెడ్ అంటే ప్రేయర్స్ అని ఇందాక మనం మాట్లాడుకున్నాము.
తర్వాత ఇప్పుడు ఈ పెద్దాయన ఈ పిల్లోడు ఉండే ప్లేస్‌లో వాళ్ళకి ఒక చిన్న రెస్టారెంట్ ఉంటది. అదేంటిదంటే దాన్ని టెర్రస్ అంటాడు. దానికి సరైన తెలుగు పదం ఏమి ఉండదు. అది టెర్రస్ అనేది అక్కడ కామన్. కాబట్టి అది అక్కడ వాళ్ళ కల్చర్‌కి సంబంధించినదే అనుకుంటా అది గూడా. అందుకని అట్లాంటి విషయాలలో పెద్ద స్వేచ్ఛ తీసుకోలేదు మేము. అట్లనే ఉంచేసాం. సో ఓన్లీ ఈ ఈ జలచరాల పేర్లు, వాటి వివరాలు వచ్చినప్పుడు మాత్రం కొద్దిగా అంటే అర్థం కావడం కోసం అది గూడా ఆ స్వేచ్ఛ తీసుకున్నది. బట్ ఎనీథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు కల్చరల్ అది క్యారీ చేసాం త్రూ అవుట్ ద బుక్. అదే కల్చర్ అంటే నాకు ఇంకా కొన్ని విషయాలు బాగా గుర్తొచ్చేది ఏంటంటే ప్రిడామినెంట్‌గా ఇతను బెస్తవాడు జాలరి కాబట్టి ఆ ఫిషర్‌మెన్ కమ్యూనిటీని చాలా చక్కగా చూపిస్తుంటాడు ఈ పుస్తకంలో. మొట్టమొదట అతను చేపలు పట్టలేక డల్‌గా ఆ టెర్రస్ హోటల్‌లో కూర్చున్నప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ చాలా సక్సెస్‌ఫుల్‌గా చాలా చేపలు పట్టుకొనొస్తారు. అయితే వాళ్ళు ఇతనితో చాలా మర్యాదగా మాట్లాడతారు. ఇతని ఫెయిల్యూర్‌ని గుర్తు చేయరు. చాలా డీసెంట్ conversation అవుతుంది. So that is the first time where he introduces the fisherman community in that particular place, in that particular time. అది మనకు చూపించిన తర్వాత అదయిపోతుంది. మళ్ళీ ఇతను పడవలో ఉన్నప్పుడు గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. బ్యాక్ హోమ్ నాకు లైఫ్ ఎట్లా ఉండేది, నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎట్లా ఉన్నారు అని. వాళ్ళు గుర్తు తెచ్చుకునే టైంలో కొన్ని చెప్తాడు. అంటే పొద్దున్నే వీళ్ళొచ్చి నా తలుపు కొట్టేవాళ్ళు. నా దగ్గర ఒక పెద్ద డ్రమ్ ఉండేది. ఆ డ్రమ్ నిండా ఫిష్ లివర్ ఆయిల్ ఉంటుంది. వాళ్ళందరూ పొద్దున్నే వచ్చి ఒక్కొక్క మగ్గు తాగేసి వెళ్తారు. సో వాళ్ళు అది మంచిదని నమ్ముతారు హెల్త్‌కి. అంటే సో వాళ్ళకొక కామన్ ఇది ఉంటాయి. రిసోర్సెస్ ఉంటాయి. వాళ్ళందరూ ఈక్వల్‌గా షేర్ చేసుకుంటారు. సో అది ఆ కమ్యూనిటీ లివింగ్ అట్లా ఉంటుందని మనకు దాని ద్వారా తెలుస్తుంది. ఇంకా ఇంకొక చోట ఎక్కడ చూపిస్తా అంటే వీళ్ళ కల్చర్, వీళ్ళ టుగెదర్‌నెస్ ఎట్లా ఉంటుంది అని. అతను చివర్లో పడవ తీసుకొచ్చి అక్కడ కట్టేసి చాలా అలసిపోయి ఉంటాడు ఈ ఫైట్ తర్వాత. అది అసలు పట్టించుకోడు. ఆ పడవ అక్కడ వదిలేసి ఇంటికెళ్ళి నిద్రపోతాడు. నిద్రపోయాక దాని చుట్టూ ఈ కమ్యూనిటీ మొత్తం గ్యాదర్ అయ్యి ఇతను ఎంత పెద్ద చేపను పట్టాడు అది ఇది అని డిస్కస్ చేసుకుంటుంటారు. అతని మీద చాలా అడ్మిరేషన్ ఉంటుంది. అలాగే అతను తప్పిపోయినప్పుడు కూడా ఆలోచిస్తుంటాడు. నా గురించి ఎవరన్నా ఎదురు చూస్తుంటారా? మా ఊర్లో వాళ్ళు చాలా మంచోళ్ళు. నేనంటే చాలా ఇష్టం. సో ఇదంతా చాలా ఇంప్లైడ్‌గా చెప్తుంటారు. దానికోసం ప్రత్యేకంగా చెప్పేదేమి ఉండదు. స్టోరీలో పార్ట్‌గా మనకి కల్చర్ అంతా కనిపిస్తుందన్నమాట. వాళ్ళ ఫిషర్‌మెన్ కల్చర్ ఎట్లా ఉంది అది. సో దట్ ఈస్ వన్ థింగ్ అబౌట్ కల్చరల్ కాంటెక్స్ట్. ఇప్పుడు ఆబ్వియస్‌గా స్ట్రైక్ అయ్యే క్వశ్చన్ ఏంటంటే మీరు మామూలుగా అయితే రాయడం అనేది, రచన అనేది క్రియేటివ్ ప్రాసెస్. ప్రతి సెంటెన్స్ లో ఎంత పెద్ద వాక్యం ఉండాలి, వాక్యంలో ఎలాంటి పదాలు వాడాలి, అసలు మన కర్త కర్మక్రియ అంటాం కదా, వాటి ఇది ఏది ముందు పడాలి, ఏది తర్వాత పడాలి, సో అది ప్యాసివ్ వాయిస్ ఉండాలి, యాక్టివ్ వాయిస్ ఉండాలి, ఇలాంటివన్నీ మనం ప్రతి సెంటెన్స్ లో మనం ఒక చాయిస్ తీసుకోవాల్సి వస్తుంది. ప్రతి రచయిత లోపలే ఎంతో సంఘర్షణ జరుగుతుంది. అలాంటిది ట్రాన్స్లేషన్ యూ హావ్ టు ఆల్సో ఫైట్ విత్ ద ఒరిజినల్ ఆథర్. అలాంటిది ఇప్పుడు మీరు ఇద్దరు కలిసి ట్రాన్స్లేషన్ చేస్తున్నారు కాబట్టి ఆబ్వియస్లీ ఖచ్చితంగా కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. మీరు ఒకరంటే కొంచెం వివాదం నడుస్తుంటుంది. కాబట్టి అది మీరు కలిసి పనిచేయడం వల్ల వచ్చిన డిఫికల్టీస్ ఏంటి, దానివల్ల ఎలా మెరుగుపడింది పుస్తకం. ప్లస్ ఇంకో చెప్తూ మీరు ఇంకోటి ఏం చెప్పచ్చు అంటే దీని ముందు ఎప్పుడైనా పనిచేస్తారా, కాబట్టి అది హౌ డిడ్ యువర్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ టుగెదర్ కాంట్రిబ్యూట్? సో ఎస్పెషల్లీ అంటే ఎదురైనా కలిసి పనిచేయడంలో నువ్వు అన్నట్టు చాలా ఉంటాయి. అయితే ఎస్పెషల్లీ రవికి నాకు అదంత ఇబ్బంది కాలేదు. ఎందుకంటే వాకిలి మ్యాగజైన్ మేము ఇద్దరం 5 years పాటు కలిపి నడిపాము. సో దట్ ఎక్స్పీరియన్స్ హెల్ప్ అస్ అంటే టు అండర్స్టాండ్ ఈచ్ అదర్. వాళ్ళ వర్కింగ్ స్టైల్, ఆయన వర్కింగ్ స్టైల్ ఎట్లా ఉంటుంది, నాది ఎట్లా ఉంటుంది, వాట్ డు ఐ మీన్ వెన్ ఐ సే సంథింగ్, వెన్ ఐ డూ సంథింగ్ అనేది అది ఒక అండర్స్టాండింగ్ ఉంది. అంటే యాజ్ ఇండివిజువల్స్ వీ నో ఈచ్ అదర్. సో సెకండ్ థింగ్, ఇద్దరము పోయిటరీ రాస్తాం. ఇద్దరం రాసేది కూడా కొంచెం సిమిలర్ సబ్జెక్ట్స్, సిమిలర్ టైప్ ఆఫ్ పోయిటరీ. సో అది మాకు చాలా హెల్ప్ అయింది. అంటే మా వాక్యంలోంచి అర్థం చేసుకోవడానికి. సో ఆ కంపాటబిలిటీ బాగుంది కాబట్టి ఐ థింక్ వీ కుడ్ డూ ఇట్. సో దిస్ ఈజ్ అవర్ బ్యాక్గ్రౌండ్ అండ్ దట్స్ హౌ వీ స్టార్టెడ్ వర్కింగ్ టుగెదర్ ఈ ఎక్స్పీరియన్స్ వల్ల. సో ఇప్పుడు ప్రాసెస్ ఎట్లా అంటే ఇందాకే అనుకున్నట్టు ఒక 3-4 రౌండ్స్, సెవెరల్ రౌండ్స్ అయ్యాయి. ఫస్ట్ మేమిద్దరం ఆయన యూఎస్, నేను ఇండియా కాబట్టి మా టైమింగ్స్ షేర్ చేసుకునేవాళ్ళం. సో మార్నింగ్ నేను కొన్ని పేజెస్ చేస్తే నైట్ ఆయన కొన్ని పేజెస్ చేయడం, ట్రాన్స్లేషన్ అట్లా. అలా ఒరిజినల్గా ఒక రౌండ్ అయిపోయింది. సో వీ గాట్ ద టెక్స్ట్ ఇంటూ తెలుగు అనుకున్న తర్వాత ఓకే మిస్రిప్రజెంటేషన్స్ ఉన్నాయా, మిస్టేక్స్ ఉన్నాయా, టోన్ కన్సిస్టెన్సీ ఉందా,
అంటే మా ఇద్దరి భాషలో రెగ్యులర్ వ్యావహారిక భాషలో తేడాలుంటాయి బికాస్ ఆఫ్ ద బ్యాక్‌గ్రౌండ్స్. కొన్ని పదాలు ఆయన అణ వాడరు, అళ వాడరు. నేను వాడతాను. లేకపోతే పిల్లోడు అంటాడు, నేను పిల్లాడు అంటాను. కొన్ని జాతీయాలు గూడా ఆయనకు తెలిసినవి నాకు తెలియవు. అట్లా కొన్ని చోట్ల ఉన్నాయి. సో, మనం మొత్తం చదివినప్పుడు ఓకే. ఎక్కడెక్కడ ఇన్‌కన్సిస్టెన్సీ ఉంది. ఒకే పదాన్ని ఒక చోట ఒకలా, ఇంకో చోట ఒకలా చెప్పామా? సో, అది చెక్ చేసుకున్నామనమాట. అది చెక్ చేసుకోవడం మూలాన సో, వి మేడ్ ష్యూర్ దట్ ఇట్స్ ఇన్ ద సేమ్ ఇట్స్ కన్సిస్టెంట్ త్రూ ఔట్. ఒకసారి పడవంటే ఇంకోసారి ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి డింగి అన్నాం దాన్ని. ఒకళ్ళం డింగి అని రాసాం. ఇంకొకళ్ళం పడవ అని రాసాం. సో, చివర్లో చెక్ చేసుకొని ఓకే. పడవ అని చేద్దాం డింగి వద్దు. అట్లా. సో, ప్రతి వర్డ్ అట్లా అయినప్పుడు చెక్ చేసుకున్నాం. సో, ఇలా కలిసి పని చేయడం వలన కాన్‌ఫ్లిక్ట్ కన్నా అడ్వాంటేజే ఎక్కువుంది. ఎందుకంటే వర్క్ షేర్ చేసుకునేవాళ్ళం. ఆయన ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నికల్ యాక్యురసీ మీద ఎక్కువ దృష్టి పెట్టి దానికి రిఫరెన్స్ నోట్స్‌లు అవి ఇవి చేస్తే నేను దాన్ని అంటే ఎలా నేటివైజ్ చేయాలి? ఎలా తెలుగులోకి తీసుకురావాలి అని దాని మీద నేను వర్క్ చేస్తున్నా. సో, ఇలాగా ఇంకొకటి ఏమైందంటే ఒకే వాక్యం, ఒకే కాంటెక్స్ట్‌ని ఇద్దరం వేరే వేరే పర్స్పెక్టివ్స్‌తో చూస్తాం ఒకసారి. అలా చూసినప్పుడు ఓకే. నేను అనుకుంది రాంగ్ కదా! అని డిస్కషన్‌లో తెలుస్తుంది. ఓకే. దిస్ కుడ్ బి ఎ బెటర్ పర్స్పెక్టివ్ అని. సో, ఆ డిస్కషన్స్ మూలాన చాలా ఇంప్రూవైజ్ చేయగలిగామని అనుకుంటా. ఇప్పుడు ఈ అంటే నాకు ఈ ప్రక్రియ గురించి తెలియదు. మరి ఇది ట్రాన్స్లేషన్ బుక్ కాబట్టి అంటే మీరు కాపీరైట్ కానీ, పబ్లికేషన్ కానీ దీంట్లో ప్రత్యేకంగా ఎదుర్కొన్న డిఫికల్టీస్ కానీ అంటే మీకు ఎవరు సహాయపడ్డారు? ఎలా తీసుకురాగలిగారు బయట? ప్లస్ ఇంకోటి నాకు అంటే మనకి ఎప్పుడు ఎస్పెషల్లీ ఇలాంటి పెద్ద క్లాసిక్ ఉన్నప్పుడు ఖచ్చితంగా భయం ఉంటుంది. ముందు కూడా ఎవరో చేసి ఉండొచ్చు అని చెప్పి. ఎందుకంటే ఇట్స్ నాట్ అన్ అన్నోన్ నావెల్. ఇట్స్ చాలా 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 పాపులర్ నావెల్ ఇది. కాబట్టి మీరు అసలు ఆ ఎంటైర్ ప్రాసెస్ మేము ఒక ఇంగ్లీష్ నవల్ని తెలుగులో తీసుకొస్తున్నాము ప్లస్ తీసుకొచ్చాము అన్న ఆ ఎంటైర్ ప్రాసెస్ నుంచి డిస్క్రైబ్ చేస్తే బాగుంటుంది. ఇందాక స్వాతి చెప్పినట్టు అదే అంటే ఎంటైర్ ప్రాసెస్ అని అడుగుతున్నారు కదా. ప్రాసెస్ అదే తను చెప్పినట్టు ఏంటంటే గూగుల్ డాక్ ఒకటి ఓపెన్ చేసాం. అంటే టెక్నికల్గా చెప్పాలంటే ఒక ఇద్దరం కలిసి పని చేయాలి. ఓకే. ఆన్ సైట్ ఆఫ్ షోర్ మా సాఫ్ట్వేర్ వర్డ్స్లో చెప్పాలంటే. సో ఆన్ సైట్ వాళ్ళు పని చేసినప్పుడు ఆఫ్ షోర్ వాళ్ళు పడుకుంటారు. ఆఫ్ షోర్ వాళ్ళు పడుకున్నప్పుడు ఆన్ సైట్ వాళ్ళు పని చేస్తారు. అట్లా సో తను ఒక 5 పేజీలు నేను ఒక 5 అట్లా చేసుకుంటూ వెళ్ళాం. ఫస్ట్ టోన్ కన్సిస్టెన్సీ కొద్దిగా మెయింటైన్ చేస్తూనే చేసాము. బట్ అట్లా తర్వాత అట్లా చేస్తూ ఒక పుస్తకం మొత్తం ట్రాన్స్లేట్ అయిన తర్వాత రివ్యూ స్టార్ట్ చేసినాం. ఈచ్ రివ్యూలో ఒకసారి టెక్నికల్ యాక్యురసీ చెక్ చేయడము, ఒకసారి టోన్ కన్సిస్టెన్సీ చెక్ చేయడము, ఒకసారి పదాల వాడుక సరిగ్గా అయిందా లేదా అని చెక్ చేయడము. సో ఇట్లా ఒక కనీసం ఒక 10 రౌండ్స్ ఆఫ్ ఎడిటింగ్ చేసాం. సో సో ఈ ఎడిటింగ్ చేస్తున్నప్పుడు దీన్ని అదే ఇదే ప్రాసెస్ అంటే మొత్తము మాకి ఒక డ్రాఫ్ట్ సరైన డ్రాఫ్ట్ వచ్చిందని అనిపించినప్పుడు ఏం చేసామంటే దాన్ని అప్పుడు పీర్ రివ్యూస్కి పంపించాం ఒకరిద్దరికి తెలిసిన వాళ్ళకి. సో దాంట్లో ముఖ్యంగా మాకు ముందు నుంచి సాయి బ్రహ్మానందం కొట్టి మెహర్ ఫస్ట్ ఫీడ్బ్యాక్ ఇచ్చాడు మాకు. మెహర్ తను ఇచ్చిన ఫీడ్బ్యాక్ చాలా యూజ్ అయింది మాకు. అంటే మేము లేకపోతే అటెంప్ట్ అయ్యి చాలా చేంజెస్ చేసేవాళ్ళం. అంటే కొన్ని హెమింగ్వే వాక్యాలు మాకు కూడా నచ్చలేదు. అంటే అరే కొద్దిగా దీంట్లో డెప్త్ యాడ్ చేయొచ్చు ఎమోషన్ అట్లాంటివి అన్నిటికీ దూరం అయ్యి చాలా హెమింగ్వే కథని హెమింగ్వే కథలా అనే చెప్పాలన్నట్టు చేసాము. దానికి యాక్చువల్లీ మెహర్ ఫీడ్బ్యాక్ చాలా యూజ్ అయింది మాకు. తర్వాత సాయి బ్రహ్మానందం గొర్తి రివ్యూ చేశాడు, పీర్ రివ్యూ. తను చేసినప్పుడు తను కూడా చాలా ఈ వాక్యాలు ఇందాక నువ్వు అన్నావు కదా కర్త కర్మ క్రియ అని. అంటే నీకు తెలుగు ఒక ఇంగ్లీష్ నుంచి తెలుగుకు తీసుకొచ్చినప్పుడు ఆ తెలుగు వాక్యం లాగా ఉండాలి, అది అంటే డబ్బింగ్ వాక్యం లాగా ఉండకూడదు. సో అలాంటి విషయాలలో ఆయన ఫీడ్బ్యాక్ కూడా చాలా యూజ్ అయింది మాకు. తర్వాత ఎల్లనాగ్ గారు కూడా చెక్ చేసి చెప్పారు ఆయన ఫీడ్బ్యాక్. సత్యవతి గారు కూడా చెప్పారు తన ఫీడ్బ్యాక్. సో ఇవన్నీ ఇన్కాపరేట్ చేస్తూ మళ్ళీ ఒక రౌండ్ ఆఫ్ ఎడిట్ చేసాం. సో
ఇట్లా చాలా రౌండ్స్ తర్వాత ఈ ప్రోడక్ట్ బయటకు వచ్చింది యాక్చువల్గా. సో దీంట్లో ప్రాసెస్ అన్నారు కాబట్టి అది ఇది I మేము think Rohit is worried about his question about copyrights. Is thinking his question is lost somewhere. So copyrights చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మనం తెలుగులో చేస్తున్నప్పుడు ఎనీ లాంగ్వేజ్ టు ఎనీ లాంగ్వేజ్ చేస్తున్నప్పుడు కాపీరైట్స్ ఉన్నాయా, ఎక్స్పైర్ అయ్యా, ఇస్ రైటర్ లైక్ ఎవరి దగ్గర ఉన్నాయి, ఇదంతా తెలుసుకొని చేయడం చాలా ఇంపార్టెంట్. సో వీ డిడ్ ఆల్ దట్. ఎవరి దగ్గర ఉంది అని కనుక్కొని లెటర్ రాసాము. సో ఒకసారి రాసిన తర్వాత హెమింగ్వే ఎస్టేట్ కి వాళ్ళు రీడైరెక్ట్ చేశారు. సో ఇప్పుడు మా దగ్గర లేవు, వాళ్ళ వారసుల దగ్గర ఉన్నాయని చెప్పి. సో వీ రోట్ టు దెమ్ అగైన్. దెన్ దే కైండ్ ఎనఫ్ టు సే us. So they gave us permission to publish the book and distribute or sell or whatever for a limited period though. Yeah, so that's how we got the copyrights. సో కాపీరైట్స్ ఇంకొక నేను ఒకటి చెప్పాలనుకున్నా. యాక్చువల్ తెలుగు పుస్తకాలు అనువాదాలలో నాకు ఒక పెద్ద కంప్లైంట్ ఏంటంటే, నాకు తెలిసి చాలా మట్టుకి ఇంగ్లీష్ నుంచి వచ్చిన పుస్తకాలు తెలుగులోకి అనువాదం చేసేస్తున్నారు కానీ ఎవరు పర్మిషన్ తీసుకోవట్లేదు. సో తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే అట్లా కొన్ని పబ్లిషర్స్ కూడా దాన్ని కొద్దిగా ప్రమోట్ చేయాలి, ఇట్లా పర్మిషన్ తీసుకొని చేయాలి అని. ఇంకోటి ఏంటంటే, ఈ పబ్లిక్ డొమైన్ అనగానే ఓకే, పబ్లిక్ డొమైన్లో వచ్చేసినంత మాత్రాన అది పుస్తకంలో వేసుకోవడానికి పర్మిషన్ ఉన్నట్టు కాదు. సో ఆ విషయాలు కూడా తెలుసుకోవాలి. తర్వాత కాపీరైట్ లాస్ అనేది మారుతూ ఉంటాయి. మధ్యలో ఒక మేజర్ చేంజ్ వచ్చింది. అప్పుడు మేజర్ చేంజ్ వచ్చినప్పుడు ఏంటంటే, చాలా మంది ఏమనుకుంటారంటే, ఒక రచయిత చనిపోయినాక ఒక అంతకుముందు 50 years ఉండే, 50 years తర్వాత ఏ పుస్తకమైనా అనేది మనం పబ్లిష్ చేసుకోవచ్చు, అంటే పబ్లిక్ డొమైన్లోకి వస్తుంది. కానీ తప్పు అది. అది ప్రతి కంట్రీకి మారుతూ ఉంటుంది. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక పుస్తకం పబ్లిక్ డొమైన్లోకి రావడానికి ఆ పబ్లిష్ అయిన తర్వాత 95 yearsకి వస్తుంది. అది ఆ రచయిత చనిపోయాక 70 yearsకి వస్తుంది. అది 50 కానీ చాలా మందికి ఈ విషయం తెలియదు. అంటే అందరూ 50 years కదా వచ్చేసింది కదా అన్నారు. అంటే మేము హోల్డ్ మ్యాన్ చేసినప్పుడు కూడా చాలా మంది ఉన్నారు దానికి పర్మిషన్ అవసరం లేదని. కానీ దానికి పర్మిషన్ కావాలి. హెమింగ్వే రచన ఏదైనా కానీ 70 years తర్వాత వేసుకోవచ్చు, లేదంటే 95 years పబ్లిష్ అయినాక. సో ఆయన ప్రీవియస్ నవల ఒకటి నెక్స్ట్ ఇయర్ వస్తుంది. ఓల్డ్ మ్యాన్ రావడానికి ఇంకా చాలా టైం ఉంది పబ్లిక్ డొమైన్. సో ఇవన్నీ తెలుసుకొని స్వాతి అన్నట్టు వాళ్ళకు కాంటాక్ట్ చేసి ఎట్లాగో పర్మిషన్ తీసుకొని వేయాలని అనుకున్నాం. Yeah, I think it's time. Revanth, maybe one last question we can. ఇప్పుడు నేను ముందన్నట్టు మీ ఫుట్ నోట్స్ లో కానీ జనరల్ ఈ మొత్తం ఈ అనువాద ప్రక్రియలో దేర్ ఇస్ ఒక ఎడ్యుకేషన్ ఇంటెన్షన్ ఉంది అని నాకు అనిపిస్తుంది. అది అందులో భాగంగానే మీరు చివరిలో కొన్ని ఫోటోగ్రాఫ్స్ కానీ కొన్ని అదర్ ఓల్డ్ మ్యాన్ అండ్ కాకుండా అదర్ కంటెంట్ ట్రాన్స్లేట్ చేసి పెట్టారు. కాబట్టి దాని గురించి కొంచెం చెప్తే ఐ థింక్ వీ కెన్ క్లోజ్. ఇప్పుడు కొంచెం బోనస్ మెటీరియల్ లాగా కొంచెం యాడ్ చేశారు కదా చివరిలో, ఒక ఎర్నెస్ట్ హెమింగ్వే స్పీచ్, మళ్ళా 3 చేపల కథ అని చెప్పి. కాబట్టి దాని గురించి అంటే ఎందుకు తీసుకురావాలనుకున్నారు, ప్లస్ హౌ డిడ్ యు చూస్ దోస్ స్పెసిఫిక్ థింగ్స్? Yeah, I think Ravi will answer. సో బోనస్ మెటీరియల్ ఎందుకు అనిపించింది అంటే, ఇప్పుడు మనం ఈ కథ చదువుతున్నంతసేపు ఒకటి మనకి ఇది రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఇది అర్థం కావాలని అనుకున్నాం ముఖ్యంగా. ఎందుకంటే ఈ ఒక అనువాదాన్ని, ఒక ఇంగ్లీష్ని తెలుగులోకి తీసుకొచ్చినప్పుడు ఆల్రెడీ ఇంగ్లీష్ బాగా వచ్చిన వాళ్ళు ఇంగ్లీషే చదువుతారు, తెలుగు చదవరు నాకు తెలిసి ఎవరు. అంటే ఒప్పుకుంటారో ఒప్పుకోరో కానీ నాకైతే అభిప్రాయం ఉంది. సో మరి ఇది చేసేదే యాక్చువల్గా ఇంగ్లీష్ రాకుండా తెలుగు సాహిత్యం మీద ఇంట్రెస్ట్ ఉండి చదివే వాళ్ళ కోసం. అలాంటప్పుడు సో దీంట్లో ఉన్న టెక్నికల్ విషయాలు అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉండాలి. అంటే ఈ 3 చేపల కథ అనేది ఒకటి ఎందుకు చేర్చామంటే, ఈ కథలో పూర్తిగా ఒక 3 షార్క్స్ గురించి చాలా ఉంటది. సో యాక్చువల్గా నిజ జీవితంలో ఆ షార్క్స్ ఎట్లా ఉంటాయి, వాటి వివరాలు అనేది ఇవ్వాలనుకున్నాము, అందుకని అది చేర్చాము. తర్వాత ఈ పుస్తకానికి నోబెల్ ప్రైజ్ వచ్చింది కాబట్టి నోబెల్ ఉపన్యాసం కూడా తెలుగులోకి చేసి పెడితే బాగుంటుంది అనుకున్నాం. అంతకుముందు కూడా కొంతమంది చేసినట్టున్నారు, బట్ మేము కూడా చేయాలనుకున్నాము, అది కూడా యాడ్ చేసాం.
అండ్ నోబెల్ స్పీచ్ కూడా చాలా, అంటే జస్ట్ నోబెల్ స్పీచ్ అని కాదు కానీ అది ఒక రైటర్గా ఇట్ షోస్ హౌ మోడెస్ట్ దిస్ ఆథర్ ఇస్. ఆయన నోబెల్ అవార్డు తీసుకుంటూ చెప్తాడు, అంటే నా ముందు ఇంకా చాలా మంది రైటర్స్ ఉన్నారు, నాకంటే ఎక్కువ అర్హత ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఇంకా నోబెల్ ప్రైజ్ రాలేదు కానీ నాకు వచ్చింది, సో నేను చాలా సవినయంగా ఈ అవార్డు తీసుకుంటున్నాను అని చెప్తారు. అండ్ హీ టాక్స్ అబౌట్ హౌ ద రైటర్ షుడ్ బి, అంటే రైటర్ కి సోషల్ లైఫ్ కి మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ ఎంతవరకు తన సోషల్ లైఫ్ లో ఉంటే అతనిలోని రైటర్ కి హాని కలగకుండా ఉంటుంది, ఎంతవరకు అతని లోపల ప్రపంచంలో ఉండాలి, ఇట్లాంటి విషయాలు చాలా సింపుల్ గా, అతని రైటింగ్ స్టైల్ లాగే ఆయన ఉపన్యాసం కూడా చాలా సింపుల్ గా ఉంటుంది కానీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ టు ఆల్ ద రైటర్స్. అందుకని బాగుంటుంది, ఇట్ కన్వేస్ ద స్పిరిట్ ఆఫ్ ద నావెల్ అండ్ ద ఆథర్. సో అందుకని యాడ్ చేశాను. ఇంకా ఆయనకి చేపల వేటలో చాలా ఆసక్తి ఉంటుంది, అది మనం చూపించడానికి, అంటే ఆయన ఏదో ఊరికే రాయలేదు, అతనికి ఉన్న ఎక్స్పీరియన్స్ నే రాశాడు అని ఒక ఎవిడెన్స్ లాగా ఒక పిక్చర్ కూడా పెట్టాము, అతను ఒక పెద్ద చేపను పట్టుకుని ఉన్న ఫోటో, అండ్ ఆబ్వియస్లీ హిస్ బయో. శ్రీశైల్ టైం అయిపోయినట్టుంది కదా. యా, ఇంకా ఏమైనా ఉన్నాయా రవి, రేవంత్? రేవంత్, కెన్ యూ హియర్ మీ? I think his అంతే నేను రైట్, ఓకే. థ్యాంక్ యూ, దట్ వాస్ క్వైట్ ఎంగేజింగ్ డిస్కషన్. అయితే కొన్ని ఎక్కువ ప్రశ్నలేం లేవు, చాలా మంది చూశారు. ఐ థింక్ 660 పోస్ట్ రీచ్, అండ్ అందరూ లైవ్లో కూడా రాకపోవచ్చు. రేవంత్, మీరు కనపడాలి, వీ హ్యావెంట్ ఫినిష్డ్ ఇట్. మీరు కనపడాలి, అవసరమైతే వినపడాలి కూడా. వీఆర్ నాట్ డన్ ఇట్. సో వెంకటేశ్వరన్ ఋషి నారద సుబ్రహ్మణ్య అడుగుతున్నారు, ఐ థింక్ యూ హావ్ ఆల్రెడీ ఆన్సర్డ్ స్వాతి, ఇది అనువదించాలన్న ఆలోచన ఎందుకు కలిగింది అని అడిగారు, బట్ దట్ ఈస్ pretty much covered. బట్ మీరు ఇంకేమైనా రవి ఆర్ స్వాతి, మీరు ఇంకేమైనా దానికి యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు. లేదు, బాగా, అంటే అది ముందు నుంచి చెప్తూనే ఉన్నాము ఎందుకు చేయాలనుకున్నాం అనేది చెప్పాము. అయితే ఆయనకి ఈ కథ గురించి చాలా ఇంట్రెస్ట్ ఉంది తనకి, అందుకని అడిగి ఉంటారు ఆయన. రైట్, యా, ఓకే. యామిని కృష్ణ బండ్లమూడి ఏమంటున్నారంటే, కల్చరల్ అండ్ నేటివ్ స్టఫ్ దాన్ని డీల్ చేయడంలో ఆల్వేస్ హర్డిల్స్ ఉంటాయి, మీ ఎక్స్పీరియన్సెస్ ఇంకా ఏమైనా ఉంటే కూడా చెప్పమని అంటున్నారు. బట్ అది కూడా కవర్ చేసాం చాలా. సత్యం వేమూరి అడుగుతున్నారు, ఈ నవల అనువాదానికి ఎన్నుకోవడంలో తొలి అడుగు ఎవరిది? అదే తొలి అడుగు అనల్ప బలరాంది. అనల్ప బలరాం గారిది. ఆయన చేయమనకపోతే ఏమో, అంటే ఎప్పుడన్నా ఫ్యూచర్ లో చేసే వాళ్ళం కావచ్చు కానీ, బట్ ట్రిగ్గర్ అయింది మాత్రం అక్కడే. అది తర్వాత రెండో అడుగు స్వాతి. రైట్, ఓకే. నేను 1-2 నా వ్యూస్. రవి, మీరు ఇందాక అన్నారు కాపీ రైట్స్ గురించి పట్టించుకోకుండానే చాలామంది అనువాదాలు చేస్తున్నారు అనేది. అది చాలా చాలా వాస్తవం. అది అంటే సినిమా రంగంలో కానీ సాహితీ రంగంలో కూడా జరుగుతూ ఉంది. అంటే టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా ఇష్టం వచ్చినట్టుగా చేయడం, అదొక ఏంటది సృజనాత్మక సంబంధించిన స్వేచ్ఛ అని అనుకోవడం, ఇట్లాంటివన్నీ చాలా బ్యాడ్ కల్చర్ ఉంది. అది మీరు చాలా బాగా చెప్పారు. అంటే ఇంకోటి, అనువాదాలు మాత్రమే కాదు, ఇప్పుడు చాలా వరకు పుస్తకాలు కూడా కొనకుండా పీడిఎఫ్లు చదవటము, పీడిఎఫ్లు ఉన్నాయా అని అడగడము. మన బుక్ రీడర్స్ క్లబ్లో కూడా దాదాపు 1800 మంది ఉన్నారు. అప్పుడప్పుడు తరచుగా అడుగుతూ ఉంటారు, ఏదైనా పుస్తకం గురించి చర్చ వచ్చినప్పుడు పీడిఎఫ్ ఎక్కడ దొరుకుతుంది అని. సో యాజ్ ఎ పాలసీ బుక్ రీడర్స్ క్లబ్గా మేము ఎప్పుడు కూడా చెప్తున్నాము, దయచేసి పీడిఎఫ్లు అడగకండి, వాటిని సర్క్యులేట్ చేయకండి అన్లెస్ యూ పే ఫర్ దట్ పీడిఎఫ్. అంటే రవి, మీరు చెప్పాలి, బికాజ్ యూఆర్ ఎ టెక్నోక్రాట్ ఆల్సో, కాబట్టి ఒక ఎక్కడో అక్కడ అంటే ఇప్పుడు కిన్నిగేలోనో ఇంకెక్కడో నాకు తెలీదు, బట్ పీడిఎఫ్ రూపంలో ఏమైనా పబ్లికేషన్ ఉంటే దాన్ని కాపీ, దాన్ని ఏంటది పైరేట్ చేయకుండా చదవడం వీలవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ పే అండ్ బై ఏ పీడిఎఫ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ది వెబ్సైట్స్, నేను ఇంకొకరికి సర్క్యులేట్ చేయకుండా చేసిన ఓపెన్ కాకుండా, అట్లాంటిది ఏమైనా టెక్నికల్ సాధ్యం?
ఉంటది దానికి, అంటే డిజిటల్ సిగ్నేచర్ అని ఉంటుంది, సర్టిఫికేట్, క్లయింట్ సర్టిఫికేట్ అని అటాచ్ చేస్తారు. అది చేయొచ్చు, కొద్దిగా కష్టమైన పని. అందుకని కినిగే వాళ్ళు ఏంటంటే వాళ్ళు అడోబ్ అది రీడర్ మాత్రమే డౌన్లోడ్ చేసుకొని దానిలోనే చదవాలని చెప్తారు. బట్ ఇండివిజువల్ పీడిఎఫ్ కి కూడా చేయొచ్చు. బట్ అది ఆ క్లయింట్ సర్టిఫికేట్స్ ఇన్స్టాల్ చేసుకోవడం అదంతా పెద్ద పని. ఈ సాంకేతికమైన నిర్బంధాల కంటే కూడా యాక్చువల్గా ఇది ఒక కల్చర్గా ఎవాల్వ్ కావాలి. పుస్తకాలు కొనుక్కుని మాత్రమే చదవాలి అనే ఒక కల్చర్గా కూడా ఎవాల్వ్ కావాల్సిన అవసరం ఉంది. కానీ ఆ పీడిఎఫ్ నాకు, అంటే ఈ పీడిఎఫ్స్ ఇప్పుడు విచ్చలవిడిగా దొరుకుతున్నాయి కాబట్టి నాకేమనిపించింది అంటే, మనం పీడిఎఫ్ ఇచ్చేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రింటర్ కి ఇస్తాము, తర్వాత ఎక్కడైనా డిజిటల్ పబ్లిషింగ్ ప్లాట్ఫామ్స్ ఉంటే వాళ్ళకి ఇస్తాము, ఈ రెండు సోర్సెస్ ఇచ్చేటప్పుడు ఆ పీడిఎఫ్ లో ఒక చాలా లైట్ వాటర్ మార్క్ పెట్టాలి ఎక్కడన్నా. పెడితే మనము ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు కినిగేకి ఇస్తున్నాను అనుకోండి, దిస్ ఈస్ ఎ కినిగే కాపీ అని పెట్టాలి. సో అది బయటకు వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, ఓకే నాకు తెలుస్తుంది. సో వి నో ద సోర్స్ వేర్ ఇట్ గాట్ లీక్డ్. చాలా మట్టుకి ప్రింటర్ దగ్గర నుంచే వస్తున్నాయని అనిపిస్తుంది నాకు. బట్ వాళ్ళకి కూడా కొద్దిగా భయం ఉంటుంది అలాంటప్పుడు. పాఠకులు ఎవరైనా, అంటే ఇప్పుడు చూస్తున్న వాళ్ళు ఎవరైనా అనుకుంటున్నారేమో సాహిత్యం గురించి కాకుండా ఈ సాంకేతిక అంశాలు మాట్లాడుతున్నారని, కానీ ఇది చాలా 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 ముఖ్యమైన విషయం ఇది, పుస్తకాలు కొని చదవడం అనేది. తర్వాత అతడే ఒక సముద్రం కొనాలంటే ఎలాగా మన ఆడియన్స్కి చెప్పండి. ఇప్పుడు హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ, అంటే తెలుగు రాష్ట్రాల్లో కానీ, లేకపోతే బయట కానీ కొనాలంటే ఎక్కడ ఉన్నాయి కాపీస్? యుఎస్ లో అయితే యుఎస్ అమెజాన్ లో ఉంది, ఇండియాలో అయితే ఇండియా అమెజాన్ లో ఉంది. కానీ ఇప్పుడు కరెంట్లీ అవుట్ ఆఫ్ స్టాక్, ఒక 2 రోజులలో కాపీస్ వస్తున్నాయి. మేము ఫస్ట్ వేసిన ప్రింట్స్ అయిపోయాయి. సో తర్వాత నవోదయాలో ఉన్నాయి. నవోదయ పుస్తకాలు దొరకకుండా షాప్ల ముందు తొక్కిసలాట జరగాలని నేను కోరుకుంటున్నాను. ఐ థింక్ సాహిత్యానికి కూడా అట్లాంటి రోజు రావాలని కోరుకుంటున్నాను. అండ్ విజయవాడ పల్లవి నారాయణ గారి దగ్గర కూడా ఉన్నాయి, ఛాయా మోహన్ గారి దగ్గర ఉన్నాయి. సో ఇట్స్ అవైలబుల్ ఎవ్రీవేర్. షూర్. ఇంకొకటి ఓల్డ్ మెన్ అండ్ ద సీ కదా ఒరిజినల్ టైటిల్. అంటే అతడు మరియు సముద్రం కదా. కానీ మీరు అతడినే సముద్రం చేసేసారు. వై? అంటే మీరు హెమింగ్వేని సర్పాస్ చేశారా? సో దీని గురించి చాలా డిస్కషన్ అయింది మాకు. అసలు నావెల్ ట్రాన్స్లేట్ చేయడం కంటే టైటిల్ గురించి ఎక్కువ ఆలోచించినట్టున్నాం మొదటి నుంచి. సో ముసలాయన సముద్రం, ముసలాడు సముద్రం, ఇట్లా దానివల్ల అంటే దాన్ని యాజ్ ఇట్ ఈస్ ట్రాన్స్లేట్ చేస్తున్నాం, కానీ దానిలో ఉన్న సోల్ ని, థీమ్ ని ఇంకా బెటర్ గా క్యాచ్ చేసేది ఏదైనా ఉందా అని ఆలోచిస్తున్నప్పుడు మనకి ఏమనిపించిందంటే, అతను ఒక మామూలు మనిషి లాంటి మాకు అనిపించే మనిషి. అతను ఆ సందర్భం వచ్చినప్పుడు ఎట్లా ఆ సిచ్యుయేషన్ ఎదుర్కొన్నాడు, ఎట్లా అతను చాలా స్ట్రాంగ్ ఫోర్స్ గా ఎవాల్వ్ అయ్యాడు, ఇదంతా చూపి అతను ఒక సముద్రం లాంటి లోతైన బలమైన మనిషి అని అనిపించింది. కాబట్టి అది న్యాయం చేస్తుంది టైటిల్ కి. అంటే ఒక్కొక్కసారి లిబర్టీ తప్పదు, ఇందాక మనం అనుకున్నట్టు ఒక కల్చరల్ కాంటెక్స్ట్ లేకపోతే మనం ఇంకాస్త బెటర్ గా మన పాఠకులకి కన్వే చేద్దాం. నాది అప్రిసియేషన్, కంప్లైంట్ కాదు. యా ఆఫ్ కోర్స్. అంటే నేనేమంటున్నా అంటే, ఒకవేళ హెమింగ్వే గనక అతడే ఒక సముద్రాన్ని మళ్ళీ ఇంగ్లీష్ లో రాస్తే ఓల్డ్ మ్యాన్ ఈజ్ ది సీ అనాలి కదా, మీరు మీ ఆలోచన ప్రకారం. అవునా? ఓకే. ఇంకొక ప్రశ్న, మేడి చైతన్య ట్రాన్స్లేషన్ ని ఇంటిమేట్ రీడింగ్ అంటారు కదా, అలాంటప్పుడు మన రీడింగ్ ఎక్స్పీరియన్స్ ట్రాన్స్లేషన్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? మీరు ఇద్దరు ఎవరైనా చెప్పొచ్చు. రేవంత్ మీరు కూడా చెప్పొచ్చు. యా మేబీ రేవంత్ యు కెన్ ట్రై. ఒకసారి మళ్ళీ చదువుతారా క్వశ్చన్? ట్రాన్స్లేషన్ ని ఇది చైతన్య మేడి అడుగుతున్నారు. ట్రాన్స్లేషన్ ని ఇంటిమేట్ రీడింగ్ అంటారు కదా, అలాంటప్పుడు మన రీడింగ్ ఎక్స్పీరియన్స్ ట్రాన్స్లేషన్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, ఎలా ప్రభావితం చేస్తుంది? అంటే నేను ట్రాన్స్లేటర్ కాదు, అట్లీస్ట్ వీళ్ళ స్థాయిలో కాదు కాబట్టి నేను సరిగ్గా చెప్పలేకపోవచ్చు. కానీ మనము నేను ఇంతకుముందు చెప్పినట్టు ద ట్రాన్స్లేటర్ షుడ్ బి ఇన్విజిబుల్ ఐడియలీ ట్రాన్స్లేషన్ లో. అంటే ట్రాన్స్లేటర్ ఎలాంటి అనుభూతి అయితే పొందాడో చదివినప్పుడు, హీ షుడ్ అటెంప్ట్ టు డూ ట్రాన్స్ఫర్ ద సేమ్ ఎక్స్పీరియన్స్ టు ద రీడర్ తర్వాత మళ్ళీ ట్రాన్స్లేట్ చేసినప్పుడు.
సో అందువల్ల ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మనం మొదటి ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అది అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ అనుకుంటాం. 2-3 సార్లు చదివినప్పుడు మనం ఆల్రెడీ ఆ మెంటల్ ఫ్రేమ్ లో ఉంటాం కదా, మనం ఏదైతే పని చేయబోతున్నాం అన్న మెంటల్ ఫ్రేమ్ తో. రీడర్ గా ఉన్న మెంటల్ ఫ్రేమ్ ని క్యాప్చర్ చేయగలిగేటట్టు మళ్ళీ ట్రాన్స్లేట్ చేయాలి కాబట్టి ఐ థింక్ ద ఫస్ట్ రీడింగ్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే ముఖ్యమైనది. ఎందుకంటే అప్పుడు లైక్ ఐ థింక్ ఎక్కడికైతే బాధ అనిపించిందో, భయం అనిపించిందో అక్కడే మళ్ళీ ఆ ఫీలింగ్స్ జనరేట్ అవ్వాలని అటెంప్ట్ చేయాలి. స్వాతి మీరేమంటారు? I think Revant said it more or less. అదే రీడింగ్ ఎక్స్పీరియన్స్ లో అయితే నేను ఇంకొక పాయింట్ ఏం చెప్తా అంటే, దట్స్ యాక్చువల్లీ వెరీ ఇంపార్టెంట్ టు రిఫ్లెక్ట్ ద రీడింగ్ ఎక్స్పీరియన్స్. కానీ ఒక లెవెల్లో ఒక పాయింట్ దగ్గర డిటాచ్ అవ్వాలనుకుంటా. ఒక రీడర్ నుంచి ఒక ట్రాన్స్లేటర్ గా మారేటప్పుడు ఒక డిటాచ్మెంట్ అవసరం అవుతుంది. ఎందుకంటే ఒక రీడర్ గా నా టేస్ట్ వేరే ఉండొచ్చు, నేను ఎంపథైజ్ అయ్యేదో ఐడెంటిఫై అయ్యేదో కొన్ని పర్టికులర్ ఏరియాస్ అవ్వచ్చు. కొన్ని ఏరియాస్ నా టేస్ట్ వల్ల, నా పర్సనాలిటీ వల్ల నేను పెద్ద ఐడెంటిఫై అవ్వకపోవచ్చు. సో ఐ షుడ్ నాట్ నెగ్లెక్ట్ దట్. నా రీడింగ్ ఎక్స్పీరియన్స్ ఓకే ఒక ఇంప్రెషన్ ఇస్తుంది, కానీ వెన్ ఐ ట్రాన్స్లేట్ ఐ షుడ్ కీప్ ఇన్ మైండ్ అదర్ పీపుల్ హూ వుడ్ లైక్ టు read other parts or who would enjoy other parts or other technicalities like craft, like సో ఇలా అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బుక్ లో నాకు బాగా నచ్చేది ముసలాయన పిల్లాడి మధ్య రిలేషన్షిప్, అతన్ని ఇవన్నీ అక్కడక్కడ కొన్ని పొయిటిక్ సెంటెన్సెస్ మేబీ పర్సనల్లీ నేను ఎంజాయ్ చేయొచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ద రీడర్స్ కి కావాల్సింది మిగతా అది కూడా అని నేను అర్థం చేసుకుంటే. So you have to sort of unbecome, like unlearning లాగా. రవి మీరేమంటారు? మేము ఇందాక ముందు నుంచి కూడా అదే చెప్తున్నాము. బేసిక్ గా ఒక రీడర్ ఎక్స్పీరియన్స్ మాత్రమే కన్సిడర్ చేయకూడదు. మేబీ మొదటిసారి కన్సిడర్ చేయొచ్చాము ఫస్ట్ రివిజన్ కి, బట్ ఎట్ ద సేమ్ టైమ్ అన్ని యాంగిల్స్ లో చూడాలి ఆ ట్రాన్స్లేషన్ ని. సో బేసిక్ గా మన ఒరిజినల్ గా ఏంటంటే అది దాన్ని ఒరిజినల్ ఆథర్ ఎలాంటి కాంటెక్స్ట్ లో రాశాడు, ఎలాంటి కాంటెక్స్ట్ లో బయటికి తీసుకురావాలనేది అదే మెయిన్ బేసిక్ గా. సో దానికి మన రీడింగ్ ఎక్స్పీరియన్స్ ఒకటే అయితే కొన్ని మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. Okay, I think that's pretty much we're done. ఇప్పటిదాకా ఈ సంభాషణ చూసిన ఆడియన్స్ అందరూ కూడా ఈ తర్వాత లైవ్ అయిపోయిన తర్వాత కూడా మీరు ఇది చూడవచ్చు, వినవచ్చు, కామెంట్స్ కూడా చేయవచ్చు. అవన్నీ రైటర్స్కి అండ్ మోడరేటర్కి కూడా యాక్సెస్లో ఉంటాయి. అండ్ ఫేస్బుక్లో లేని వాళ్ళు ఎవరైనా కూడా దీన్ని యూట్యూబ్లో చూడొచ్చు. యూట్యూబ్ లింక్ కూడా షార్ట్లీ ఇన్ అనదర్ 10 minutes యూట్యూబ్ లింక్ కూడా విల్ మేక్ ఇట్ అవైలబుల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ రవి, స్వాతి అండ్ రేవంత్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ అస్ టుడే. వచ్చే వారం మరొక రైటర్తో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. గుడ్ నైట్. బాయ్.